ఒక్కసారి ఈ 2-3 ఏళ్లలో మీ మాటల్లో కూడా చాలా తేడా కనిపిస్తుంది. మొత్తం కూడా శాంతి, ప్రశాంతి, ఒక తత్వం కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు ఈ ప్రయాణాన్ని? అంతకుముందు నరేష్ అంటే నరేష్ ఒక్కడే, ఇప్పుడు నరేష్ అంటే మీరు ఈ కొద్ది రోజులు మాల వేసుకొని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఈ దారిలో పోతున్నారు. కానీ బాబాసాహెబ్ ఆ రోజే బౌద్ధం చూపించాడు, ఆ మాల ఇంతకన్నా గొప్పది, ఇంతకీ అయ్యప్ప ఎలా పుట్టాడో తెలుసా అని వివరించాడు. దానికి దాదాపుగా 1100 స్టేషన్లలో కేసులు పెట్టారు. మీ పైన సాధ్యమవుతుందా కుల నిర్మూలన? అరే ఎందుకు సాధ్యం కాదు బ్రదర్, తెలంగాణ సాధ్యం అనుకున్నారా? నవ్వీరు కదా. దేవుళ్ళని పెంచి పోషించుకుంటూ వీళ్ళందరు దేవుళ్ళు మనమందరం ఒకటే మతం అనుకుంటూ వేరుగా ఉన్న క్రైస్తవులని, వేరుగా ఉన్న ఇస్లాంలను పక్కకు పెట్టి మిగతా అంతా ఒకటే అనుకున్నారు. వీళ్ళ సమయం అంతా సచ్చినంగా వచ్చే స్వర్గం మీద దృష్టి పెడతారు తప్ప ఈ భూమిని స్వర్గంగా మార్చుకుందామని ఎవడు ఆలోచించట్లేడు. ఈ మధ్యకాలంలో గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలు బాగా దుమారం రేపాయి. పెండలో ఇత్తులు ఏరుకున్నట్టున్నది మీ ముచ్చట్లన్నీ. గరికపాటి గారు అన్న పూర్తి వీడియోని చూస్తే నాకేం పెద్ద తప్పు అనిపించలేదు. పెళ్లి చేసుకుని ఆ ట్రాప్లో పడేసి తర్వాత మోసం చేస్తున్నారు కావాలని కూడా, ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది, వ్యూహాత్మకంగా అని కూడా ప్రచారం జరుగుతుంది. వాళ్ళని ప్రేమలో దింపి వాడుకొని పెళ్లిళ్ళు చేసి బలవంత మతం మార్పు చేస్తే నా కొడుకుని చట్ట ప్రకారంగా నడి రోడ్డు మీద ఉరిదీయాలి. నాస్తికులు అంటే ఒక రకమైన హేతువాది, ఒక విషయాన్ని చెప్తే మాత్రం చాలా మంది కూడా ఒక రకమైన కోపము, ఆవేశము, వీళ్ళు ఒక టైప్ అని కూడా చాలా మంది కూడా ట్రోల్ చేస్తుంటారు. నిజంగా ఏం చెప్తారు? దానికి ప్రత్యామ్నాయం మనము ఈ దేశంలోని మూలవాదు. చాలా మందికి ఈయన ఫోటో చూపించిన ఎవరైనా అడిగిన దరిద్రులు కూడా ఉన్నారు. మొన్న కౌన్ బనేగా కరోడుపతిలో కూడా ఈయన ఎవరు అని అంటే తెలియదు అని సమాధానం వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ గారు మనతో ఉన్నారు. చాలా రోజులు అవుతుంది, ఈ మధ్యకాలంలో కొంచెం మౌనంగా ఉంటున్నారు, అలాగే ఏదో ఒక పని అయితే చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో మరి ఏం వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో చాలా అంశాలు కూడా వార్తల్లో నిలుస్తున్నాయి. వారి యొక్క ఒపీనియన్ ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. బైరి నరేష్ ఒక 1-2 సంవత్సరాల క్రితం ఒక పెద్ద సంచలనము, ఒక వివాదాస్పదము, ఏదో రకంగా ఒక ట్రోలింగ్ వ్యక్తి, ప్లస్ ఆర్ మైనస్, కానీ కొంతకాలంగా ఒక మౌనాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అసలు? నాదంటూ ఓ యూట్యూబ్ ఛానల్ అంతకు ముందు నుంచే ఉంది. 11 ఏళ్ల క్రితం నుంచి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే. కరోనా సమయంలో విపరీతంగా నేను చాలా పుస్తకాలు చదివి వీడియోలు పెట్టాను. నా అప్డేట్స్ అని నా యూట్యూబ్ ఛానల్లో 2,30,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఓకే. సో ప్రతిరోజు నేను యాక్టివ్గానే ఉన్నాను. నాకు వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ గ్రూపులు 960 గ్రూపులు ఉన్నాయి. సమాచారంతోనే ఉన్నాను, ప్రజలతోటే ఉన్నాను, నిరంతరం కార్యక్రమాలనే ఉన్నాను. నిన్న కూడా ఒక అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకి చీఫ్ గెస్ట్గా వెళ్ళి ఈరోజు కాస్త ఫ్రీగా ఉండి రేపు ఒక చోటకి వెళ్తున్నాను. ఈ గ్యాప్లో ధావని అనే అమ్మాయి ఈ ఛానల్ నుంచి రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉంటుంది. చాలాసార్లు తప్పించుకున్నాను, ఈరోజు కాస్త ఫ్రీగా ఉండడంతో చిల్లలు ఫ్రీగా ఉన్నానని వచ్చాను. అదే మీరు రెగ్యులర్గా బిజీగా ఉంటారు, వాస్తవంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, కానీ ఒక వ్యాఖ్యలు, ఇంతకుముందు మీరు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగేది, మాటలు యుద్ధం, ఒక టైంలో మీపై కూడా దాడి కూడా జరిగింది, కేసులు చాలా కూడా పడ్డారు. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే మీరు ఏమైనా మార్పు చేర్పులు లేకపోతే కొత్త మార్గం ద్వారా వెళ్ళాలనుకో? అదేం కాదు బ్రదరు, నా ఐడియాలజీలో మార్పులు లేవు, నా యాటిట్యూడ్లో మార్పు లేవు, నా ఆలోచనల్లో మార్పు లేవు. ఒకే ఒక దాంట్లో మార్పు ఉంది, మరి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, వీలైనంత ఎక్కువ మందిని ఆలోచింపజేసే విధంగా మాట్లాడాలి. అంతకుముందేమో సమస్యను సమస్యగా, ఉన్నది ఉన్నట్టుగా, కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేవాడిని, ఏమి ఆశించేవాడిని కాదు, ఏమైనా పర్వాలేదు అనుకునేవాడిని. ఇప్పుడు ఏమైనా పర్వాలేదు కాదు, మనం సూటిగా అంతా వెళ్ళాల్సిన పని లేదు. మనలాంటి వాళ్ళను సమీకరించి తయారు చేసి సమస్యలు ప్రజలకు అర్థమయ్యేలాగా ఉన్న అనేక మార్గాలని పరిశోధిస్తూ ఇంకొంచెం మెరుగుపడ్డాననే చెప్పవచ్చు. మీ చేతిలో చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి, మొత్తం ఒక 5-6 పుస్తకాల వరకు ఉన్నాయి. ఏంటి ఆ పుస్తకాల అర్థం ఏంటి, ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, అసలు ఎందుకు అక్కడ పట్టుకోవాల్సి వచ్చింది? అదేం కాదు, ఇప్పుడు నేను దిగుతున్నప్పుడు ఒక తమ్ముడు ఫోటో పెట్టమన్నాడు. ఈ సమ్మర్లో
మాలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళ పిల్లలు ఉమ్, ఆ 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసున్న పిల్లల్ని ఒక చిల్డ్రన్ నాలెడ్జ్ ఫెస్టివల్ అని జరుపుతున్నాం. ఓకే. సో దానికోసం పిల్లలకి కోర్సు సిలబస్ తయారు చేస్తున్నాం. ఉమ్, ఇప్పుడు పుస్తకాలలో అంబేద్కర్ చరిత్ర పెట్టాలని మొత్తుకున్నా పెట్టట్లేదు. రాజ్యాంగం ఒక పాఠ్యాంశంగా పెట్టి బాల్యం నుంచి బోధించాలన్నా బోధించట్లేదు. ఓకే. రామాయణం ఉపవాచకంగా పెట్టి నడిపిస్తున్నారు. అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్న చైతన్యవంతమైన విషయాలను కూడా కట్ చేసేస్తున్నారు. ఉమ్, అందుకే ఈ సమ్మర్లో మనం ఆయన అంబేద్కర్ లైఫ్ హిస్టరీని మనమే బోధిస్తే అయిపోతుంది కదా. ఓకే. అలాగే కాన్స్టిట్యూషన్ మనమే బోధిస్తే అయిపోతుంది కదా. ఉమ్, మనకి గొప్ప ఐడియల్ పీపుల్స్గా ఉన్న బుద్ధుడి చాప్టర్ ఒకటి, తర్వాత అశోక చక్రవర్తి చాప్టర్ Okay. ఒకటి, ఉమ్, తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే లెసన్ ఒకటి, ఓకే. ఛత్రపతి సాహు మహారాజ్ గొప్ప చక్రవర్తి ఆయనది Super. ఒకటి, ఉమ్, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ది, పెరియార్ రామస్వామిది, ఇవి లెసన్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఒక 10 days కోర్స్ అన్నమాట. ఉమ్, సో ఆ 10 daysలో మన పిల్లలకి సమ్మర్లో వాడు ఇప్పుడు ఏసీలు వేసుకొని టీవీలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు అవును. కాబట్టి బాగుంది. వాళ్ళకి కావాల్సినన్ని ఆటలు ఆడిస్తూ, ఉమ్, సైకాలజీ గేమ్స్ ఆడిస్తూ, ఉమ్, పాటలు, డాన్సులు, రకరకాల కల్చరల్ స్పోర్ట్స్, అన్ని రకాల కళలు ఉమ్, పెడుతూ ఒక 10 days స్పెషల్ క్యాంప్. అందుకోసమే ఈ బుక్ ఇందాక ఆ తమ్ముడికి ఫోటో తీసి అలాగే పట్టుకున్నాను. ఇంకా మీరు కూర్చోబెట్టారు, ఇలా ఉన్నాను. అలా ఈ పుస్తకాలు 2-3 ఏళ్ల క్రితము బైరి నరేష్ ఏం మాట్లాడతాడు, ఆయన మాట్లాడింది కూడా ఒక పెద్ద వైరల్, ఒక పెద్ద సంచలనము. ఒక్కసారి ఈ 2-3 ఏళ్లలో మీ మాటల్లో కూడా చాలా తేడా కనిపిస్తుంది. మొత్తం కూడా శాంతి, ప్రశాంతి, ఒక తత్వం కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు ఈ ప్రయాణాన్ని? అంటే ఏజ్ ఒకటి, తర్వాత మనం ఇప్పుడు ఒక సంఘాన్ని స్థాపించాము, ఉమ్, దాన్ని నిర్మించే పనిలో అనేక రాష్ట్రాలు ప్రయాణిస్తున్నాము. ఉమ్, అంతకుముందు నరేష్ అంటే నరేష్ ఒక్కడే. ఉమ్, ఇప్పుడు నరేష్ అంటే మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఉన్న 100 జిల్లాల కమిటీలు, ఓకే. 6 రాష్ట్రాల రాష్ట్ర కమిటీలు, ఓకే. 3 రాష్ట్రాల్లో యూత్ కమిటీలు, ఉమ్, దాదాపు 6,000 నుంచి 10,000 మంది నాయకులకి ప్రతినిధి నేను. ఉమ్, ఓ 30,000 మంది కార్యకర్తలకి నాయకుని నేను. చాలా పెద్ద బాధ్యత. 2,30,000 మంది ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్కి ఒక నమూనాగా ఉండాల్సిన వ్యక్తిని. ఉమ్. ఒక్కసారిగా మార్పు ఎందుకు వచ్చింది? ఆ లౌక్యము ఎందుకు? ఒక చాలా సమయస్ఫూర్తిగా అనిపిస్తుంది. అదేమి కాదు బ్రదర్, నేను అంతకు ముందు నుంచే లౌక్యము, సౌమ్యము, బ్యాలెన్సింగ్ ఇవన్నీ అంతకు ముందు నుంచి ఉంటేనే ఉమ్, నేను నాకు 40 ఏళ్ళు 42 ఏళ్ళు వచ్చేదాకా ఓకే. ఏ దాడికి గురి కాకుండా దాదాపు 4,600 ప్రసంగాలు ఇవ్వగలిగాను. ఉమ్, అప్పుడేదో మతవాదులు, రాజకీయాలు, ఎన్నికల ముందు ఏ ఏ విషయాలతో రాజకీయ స్వార్థం చేయొచ్చు, ఏ రకంగా అయ్యప్ప స్వాములు ఎంబడి తీసుకోవచ్చు, ఉమ్, ఏదో ఒకటి చేయాలని అనుకున్నప్పుడు నన్ను టార్గెట్ చేశారు. నాతో పాటు ఇంకో 10-15 మందిని టార్గెట్ చేశారు. ఉమ్, వాళ్ళు ఆ పరిస్థితుల రీత్యా ఆవేశానికి గురయ్యారు, దాడులు గురయ్యారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, దెబ్బలు తిన్నారు, ఆగిపోయారు. ఓకే. నేను అంతకు ముందు నుంచే చార్వాక లోకాయుత తత్వంతో నాస్తిక హేతువాద ఉద్యమాలలో ఉన్నాను కాబట్టి Hmm. ఉపన్యాసకుని, మెజిషియన్ని, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని, Hmm. ఒక మంచి సైకాలజిస్ట్ని, ఆర్గనైజర్ని, స్టూడెంట్ లీడర్ని, అనేక రోల్స్తో ఉన్నాను కాబట్టి నాకు అప్పుడు జరిగినటువంటి దాడి పెద్ద విషయం కాలే. నా తర్వాత జీవితాన్ని అదేం పెద్దగా ప్రభావితం చేయలే. కాకపోతే చాలా మంది తెలియని ప్రజలకు తెలియజేసింది. Hmm. సోషల్ మీడియా ద్వారా, ఒక మీడియా రకంగా మంచి చేసిందా? అలా అంటే అనుకోవడానికి తెలియని వాళ్ళకు తెలిసేలాగా చేసింది అంటే అంతవరకే చూద్దాం దాన్ని. ఉమ్, నన్ను హైలైట్ చేసింది అనడం వరకే తప్ప Hmm. అది మంచి అని అనుకోవడానికి లేదు, అలా జరిగి నాకు మేలు జరిగింది అనుకోవడానికి లేదు. కానీ మీ ఉద్దేశము మీ దృష్టిలో చాలా మంచిది, నలుగురికి జ్ఞానాన్ని ప్రసాదించాలనే ఉద్దేశం. కానీ ఆ ఉద్దేశము వెళ్తున్న మార్గంలో దాడి జరగడము కుటుంబ సభ్యుల నుండి ఎట్లా రెస్పాండ్ అయింది? అలాగే మీకేమనిపించింది? నాకు ఏం ప్రయోజనం ఉంది, ఇదేనా సంపాదన మార్గం కాదు, కానీ వీళ్ళు నన్ను దాడి చేయడము ఎంత వార్తలు అనిపించినప్పుడు కూడా ఏమనిపించింది అని? ఒకటి, అప్పటిదాకా నా కుటుంబం నాకు తోడుగానే ఉంది, ఉమ్, కానీ నా పోరాటమే పోరాటం అనుకున్నాను. ఉమ్, నాపై దాడి జరిగాక నా కుటుంబ పోరాటం నాకు తెలిసి వచ్చింది. ఓకే. ఒక అనుభవము, ఉమ్, నేను ఒంటరి వాడిని కాదు, అవును. నా కోసం ఇంతమంది కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఉమ్, ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారు, అనేక మంది ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చారు, ఉమ్, స్టేటస్లు పెట్టుకున్నారు, ఉమ్, అనుకరించడం, ఇంటికి వచ్చి కలవడం, మా అమ్మ నాన్నకి ధైర్యం చెప్పడం, ఓకే. ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడల్లా అవన్నీ గుర్తు చేసుకోవడం. ఉమ్, సో నేను ఒక్కనే జైలుకు వెళ్ళాను అనుకున్నాను, ఒక్కనే బాధ అనుభవించాను అనుకున్నారు, కానీ చాలా గుండెలు నా కోసం ఓకే. బాధపడ్డాయి. చాలా అంటే ఆ సంఘటన కొంచెం అంతే, మీలో- ఇంకేం చేయగలరు? కొన్ని వందల దాదాపుగా 1100 స్టేషన్లలో కేసులు పెట్టారు. మీ పైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, 1100 స్టేషన్ల. ఉమ్. ఓకే.
కానీ కొంత నిజం నిరూపణ అయితేనే ఫైనల్ చేస్తారు కదా. ఉమ్, ఒక 14-15 చోట్ల పూర్తి స్థాయి ఎఫ్ఐఆర్లు అయ్యి కేసులు ఫైల్ అయ్యాయి. ఉమ్, ఇప్పుడు అన్ని కోట్లకు అన్నట్టు అవుతున్నాను. Hmm. ఆయా కోట్లల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రముఖ జర్నలిస్టులు, Hmm. మా మిత్రులు ఆయా కేసులను వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే చూసుకుంటారు. అన్న ఈ మధ్య కాలంలో చాలా అంశాలు కూడా వార్తల్లోకి వస్తున్నాయి. ఫస్ట్గా సుప్రీంకోర్టు తీర్పు విషయానికి వద్దాం. సో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుంటే మాత్రం ఇక ఎస్సీ హోదా అనేది వర్తించదు అనేది సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. గతంలో కూడా మనకు రాజ్యాంగాల్లో చట్టంలో కూడా రాసింది. Hmm. ఇప్పుడు ఈ తీర్పై ఇప్పుడు దేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఎస్సీల్లో చాలా మంది కూడా ఒక అభ్యంతరాలు, ఒక భయభ్రాంతులు, మేము రిజర్వేషన్లో దూరం అవుతున్న ఒక భయం కూడా కల్పిస్తుంది. ఏం చెప్తారు ఈ తీర్పై? ఒకటి సుప్రీం అంటే అత్యున్నతమైనది అని అర్థం. దానికంటే దానికి- వేరే లేదు ఇక. లేదు, భారతదేశంలో లేదు. Hmm. మళ్ళీ పోతే నువ్వు ఐక్యరాజ్య సమితి ద్వారా పోవాల్సిందే. ఉమ్, అదొక అభిప్రాయాన్ని చెప్పినప్పుడు రెండు రకాలుగా చూడాలి. ఉమ్, అది సమస్యను ప్రతిబింబిస్తుందా, సమస్యను సృష్టిస్తుందా? ఉమ్. Yes. ఇప్పుడు అది సమస్యను సృష్టించింది. ఉమ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులే బయటకు వచ్చి అక్కడ జరిగే లోటుపాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, ఆ చర్చ కూడా జరుగుతూ ఉంది. అవును. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అనేక విషయాల మీద తీర్పులు ఇచ్చింది. తీర్పునిస్తుంది. కారంచేడులో జరిగిన నారాయణ హోమానికి సాక్ష్యాలు లేవు, ఆడ ఎవరు చంపిరో తెలియదు అని కొట్టేసింది. మరి సచిన శవాలు ఉన్నాయి కదా, అవును, ఉన్నాయా లేవు? అవును. అంత కొట్టేసినంత మాత్రాన సంఘటన జరగనట్ట, ఎవరు చంపకుండా వాళ్ళంతటా వాళ్ళే పొడుచుకొని చచ్చినట్ట అవును. కదా. ఉమ్, కాబట్టి చట్టానికి సాక్ష్య ఆధారమే కావాలి తప్ప, ఉమ్, చట్ట రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కావాలి తప్ప మిగతా దానికి పట్టవు. ఉమ్, కాబట్టి ఇక్కడ ప్రజల్లో కుల వివక్ష ఉంది. ఆ పేరుతో అవమానము, అంటరానితనము, బాధలు ఉన్నాయి. ఉమ్, ఇద్దరు వేరు వేరు మనుషులు ఆ కులం పేరుతో దూషిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఉమ్, కారంచేడులో, చుండూరులో జరిగిన ఆ దారుణాల ప్రతిరూపంగా జరిగిన పోరాటం ద్వారానే ఈ చట్టాలు వచ్చాయి కదా. అవును. ఎంతో మంది అవమానపడ్డ వాళ్ళు, నాయకులు ఉద్యమిస్తే ఆ చట్టాలు వచ్చినాయి. ఉమ్, ఆ చట్ట సాధనలో కత్తి పద్మారావు గారి నుంచి మొదలుకుంటే మందకృష్ణన్న వరకు, అవును. గద్దరన్న నుంచి మొదలుకుంటే అవును. బొజ్జ తారకం వరకు ఎంతో మంది ఉన్నారా లేదా? అవును. ఒకరు ఇద్దరని కాదు, మనం 4 పేర్లు చెప్పుకుంటే వీలే కాదు, ఉమ్, ఎంతో మంది పోరాటం చేశారు. కాబట్టి ఆ చట్టం రావాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతే ఆ చట్టం తీసేయచ్చు. పోలియో పూర్తిగా అంతమైందన్నాక పోలియో చుక్కలు వేయడం బంద్ చేస్తారు. ఉమ్, అక్కడక్కడ 1-2 కేసులు అయినా కూడా మళ్ళీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ పోలియో చుక్కలు వేస్తారు కదా. ఉమ్, ఇక లేదు, మా ఊర్లో లేదు పోలియో ఎవరికి లేదు, పోలియో చుక్కలు వేయకన్నా ఎందుకంటలేరు? ఉమ్, ఎక్కడో ఉంది ఒక కదా. చోట ఉన్నా అందరికీ పోలియో చుక్కలు వేస్తున్నారు. ఉమ్, ఎక్కడో ఒక రూపంలో ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి ఆ చట్టం వచ్చింది. ఉమ్, ఆ చట్టంని మనం అర్థం చేసుకొని దాని అవసరం లేని వాతావరణం కల్పించి, ఆ చట్టం ఉన్న పని దాని అవసరం లేని వాతావరణం ఏర్పాటు చేస్తే సరిపోతుంది. కానీ ఉమ్, అతను ఒక వ్యక్తి తిట్టాడు, అవును. ఒక వ్యక్తి బాధపడ్డాడు, కేసు పెట్టాడు. ఉమ్, ఇప్పుడు ఈ వ్యక్తి తిట్టింది నిజమా కాదా, బాధ పెట్టింది నిజమా కాదా అనేది చర్చ జరగాలి. కానీ ఉమ్, ఇతను ఎస్సీ కాదు అంటే అసలు మరి ఎస్సీ కాకపోతే తిట్టవచ్చునా? ఉమ్, మరి ఆయన క్రైస్తవులకు వెళ్తే ఓ క్రైస్తవుడా అని తిట్టిండా, ఓ దళితుడా అని తిట్టిండా? ఉమ్, ఇది కదా చర్చ. అవును, ఇప్పుడు మన ఇద్దరం లొల్లి పెట్టుకుంటే తిట్టుకుంటే అవును. నేను చేసిన నేరం ఏందనేది దాని గురించి చర్చ అసలు జరగాలి. విషయం అది జరగాలి. ఉమ్, ఇది కాకుండా నువ్వు నన్ను తిట్టినావు, ఉమ్, నీ మీద కేసు పెట్టినా, ఇప్పుడు నువ్వు నా కేసు మీద పక్కకు పెట్టి నేనే క్రిస్టియన్ని, నేనేదో ధర్మాన్ని పాటిస్తా అంటే ఎట్లా? అవును. చంద్రబాబు నాయుడు గారు మొన్న వెళ్ళి రంజాన్కు విందు ఇచ్చిండు, ఉమ్, టోప్ పెట్టుకున్నాడు, ఫోటో దిగిండు. ఉమ్, ఆయన ముస్లిమేనా? కాదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి బొట్టు పెట్టుకొని పూజ చేసి కంకణం కట్టుకున్నాడు. ప్రసాదం కూడా తింటాడు. ఆయన హిందూ అయిపోయిందా? లేదు. ఆయన హిందూ కాకపోయా, ఆయన ముస్లిం కాకపోయా, ఉమ్, నువ్వు పిలిచినా, నేను చర్చికి వచ్చినా తిన్నా. ఉమ్, కాబట్టి ఒక వ్యక్తి తనకు నచ్చిన ధర్మాన్ని గౌరవించవచ్చు, పాటించవచ్చు, పూజించవచ్చు, మొక్కొచ్చు. ఉమ్, కానీ ఆయన ఏ కులంలో పుట్టాడు, అతని ఐడెంటిటీని దేని ఆధారంగా గుర్తిస్తున్నారు అనేది పాయింట్. ఓకే. ప్రజల్లో దానికి ఉన్న విలువ ఏంటి, వివక్ష ఏంటిది అనేది ప్రధాన అంశం కావాలి. ఉమ్, కాబట్టి క్రైస్తవంలోకి పోతే వివక్ష పోయిందనుకో, ఆయన వివక్ష పోయినాక SC/ST యాక్ట్ ఆయన వాడుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? ఓకే. కొంచెం కామన్ సెన్స్ ఆలోచిస్తే. అవును. ఆయన ఆ చట్టాన్ని వాడుతున్నాడంటే ఏమని అర్థం? ఇంకా ఉందన్నట్టే. ఇప్పుడు నా దగ్గర తుపాకి ఉన్నాక నేను కత్తి ఎందుకు పట్టుకుంటా? నేను కత్తి పట్టుకున్నా అంటే అర్థమైంది నాకు తుపాకి కాల్చడం అన్న రాకపోవాలి, నా దగ్గర తుపాకి లేనని లేదా? అవును, అప్డేటెడ్ ఉన్నాక కదా. అవును. కాబట్టి ఇప్పుడు ఒక లేని సమస్యని ఉన్న సమస్యగా మార్చేశారు. అయినా నేను అంటాను, ఎస్సీలకి 19 ఉద్యోగాలు రిజర్వ్డ్ అయ్యాయండి, ఓకే. ABCDలకు పనిచేశారండి. ఉమ్,
నువ్వు నేను ఇద్దరం ఎస్సీలమే, ఉమ్, ఒక ఉద్యోగం కోసం పోటీ పడ్డాము, అవును, నీకు ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఉమ్, అప్పుడు నేను నాకు ఇవ్వలేదు, ఉమ్, మరి నేను నిజంగా దళితుడిని, నేను ఎస్సీ మాదిగ బిడ్డని, మాల బిడ్డని, ఉమ్, సబ్ క్యాస్ట్ లో రకరకాల కులం అవును, నాది, ఒప్పుకోలే. ఈ సోదరుడు కూడా ఎస్సీ రిజర్వేషనే, ఉమ్, కానీ వీడు ఎస్సీ కాదు అని నేను కదా నీ మీద కేసు పెట్టాలి, నేను కదా నీ మీద ఫైట్ చేయాలి. అవును, దళితుల్లో ఎస్సీల్లో ఎవరైతే క్రిస్టియన్ గారో, ఉమ్, క్రిస్టియన్ గాని దళితులు, ఉమ్, అయ్యా వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళకు బీసీసీలో ఉద్యోగాలు ఇవ్వండి, అవును, ఎస్సీలో మాకు ఇవ్వండి అని వీళ్ళు ఫైట్ చేయాలి. అవును, వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి, వాళ్ళ కుల పెద్దలు లేదా అవును, న్యాయ కోవిదులు, అందులో ఉన్నటువంటి బుద్ధిజీవులు, కామన్ పీపుల్ డిస్కస్ చేసుకుంటారు కదా, ఉమ్, వాటి గురించి బ్రాహ్మణ సోదరులకు ఏం అవసరము, బీసీ సోదరులకు ఏం అవసరము, అవును, అది వాళ్ళ ఇంటి పంచాయతీ కదా, అవును, ఏబిసిడి వర్గీకరణ పంచాయతీ అయిపోయింది కదా. ఉమ్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, నీకేం అవసరం నాకేం అవసరం, అసలు అవసరం లేని ముచ్చట్లు డిస్కస్ చేస్తున్నామని అర్థం కదా. అవును, నీకేమైతుంది, ఉమ్, వాళ్ళకి 19 ఉద్యోగాలు డిసైడ్ అయినాయి, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అరే వీనికి ఏ వివక్ష లేదురా, వీడు స్థిరపడ్డాడు, ఆ, నేను స్థిరపడలేదు, నేను బాగా అవమానం వివక్ష ఎదుర్కొంటున్నా, మావోడిగా మతం ధర్మం అంటే వాడిని నచ్చిన యేసు ప్రభు నమ్మగానే వీని వివక్ష పోయిందని మేము అనుకున్నప్పుడు, అరే నీకు వివక్ష లేదు కదా, నీకెందుకు రిజర్వేషన్ అని మేము అనుకుంటాం, ఉమ్, నీకు నువ్వు వదులుకుంటావు కావచ్చు. ఉమ్, ఈ చర్చను ఇట్లా కాకుండా అందరికి రుద్దుతూ, ఉమ్, రిజర్వేషన్ల మీద మాట్లాడుతూ, ఉమ్, తర్వాత ధర్మంకి దీనికి ముడిపెడుతూ, బ్రాహ్మణ సోదరులని దీనిలో ఊసిగొల్పి మాట్లాడిస్తూ, ఉమ్. అందరి సమస్యగా చూపిస్తూ దీన్ని డైవర్ట్ చేసే ఒక పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు ఉమ్. 2 ప్రెస్ మీట్లు పెట్టారు. ఒకటి ఇక్కడ హైదరాబాద్లో, తాజాగా ఏపీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా కుల వ్యవస్థకు కారణం బ్రాహ్మణులే. ఒకప్పుడు అఖండ భారత్ ఉండేది, అఖండ భారత్ కూడా ఈరోజు చిన్నగా అవడానికి కూడా కారణం కుల వ్యవస్థనే. ఆ కులాలను కూడా ఇట్లా విభజించింది కూడా బ్రాహ్మణులే. ఈ కుల వ్యవస్థ రద్దు కావాలి, కుల వ్యవస్థ రద్దు అయితేనే మొత్తం కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది, దీనికి దళితులు సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్తారు? ఇది 1920లో జరగాల్సిన పోరాటం, ఉమ్, 100 ఏళ్ల క్రితం మొదలైన పోరాటం ఇది. ఓకే. కుల నిర్మూలనని బాబాసాహెబ్ అంబేద్కరే కోరుకున్నాడు, ఒక పుస్తకాన్ని రాసిన 1936లో. ఉమ్, దాన్ని పోగొట్టడానికి మార్గాలను కూడా పుస్తకంలో వివరించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలుసు కదా, చాలా మందికి ఈయన ఫోటో చూపించి ఎవరైనా అడిగిన దరిద్రులు కూడా ఉన్నారు ఈ ఉన్నారా దేశంలో. ఇంకా? ఉన్నారు. ఆహా. మొన్న కౌన్ బనేగా కరోడుపతిలో కూడా ఉమ్. ఈయన ఎవరు అని అంటే తెలియదు అని సమాధానం వచ్చింది. కనీసం కాన్స్టిట్యూషన్ గురించి కూడా ఐడియా లేదు. అంటే మనం వాళ్ళకి ఐడియా లేదు అని నిందించడం కంటే, మన విద్యా వ్యవస్థలో మన దేశ పౌరులకు ఏ విషయాల మీద కనీస అవగాహన కలిగించాలనేటువంటి సోయి లేదు, ఉమ్, మన పాలకులకు కూడా సోయి లేదు. ఓకే. కాబట్టి ప్రజల్ని నిందించాల్సిన అవసరం లేదు కదా, వ్యవస్థలో లోపం కూడా ఇప్పుడు ఇబ్బంది ఉన్నది. కాబట్టి కృష్ణమాదిగ గారు కుల నిర్మూలన కోరుకుంటూ బాబాసాహెబ్ చూపిన మార్గంలో వెళ్తే మనం అభినందించి, ఎవరైతే కుల నిర్మూలన కోరుకుంటామో వాళ్ళందరం ఆయన వెనకాల నడిస్తే తప్పేముంది. ఉమ్, అన్ని రోగాలకి కులమే కారణం, ఓ పథకం అమలు కాకపోవడానికి కులమే కారణం, ఉమ్, ఎన్నికల్లో నీతి నిజాయితీ పరులు ఉండకపోవడం కులమే కారణం, అసమర్థులు పాలకులు కావడానికి కులమే కారణం, అసమానతల పరువు హత్యలకి కులమే కారణం, ఆత్మహత్యలకి కులమే కారణం, ఉపాధి కోల్పోవడానికి కులమే కారణం, వివక్షకి కులమే కారణం, గుడి దగ్గర జరిగే గొడవలకి నువ్వేడి కన్నా ఓ బ్రదర్, ఉమ్, ఆడ కులం నీడై వెంటాడుతూనే ఉంది, ఈ దేశాన్ని ఎక్కిరిస్తూనే ఉంది. ఈ దేశ ప్రజలు వేరే ఏ దేశానికి పోయినా ఆడికి కూడా కులాన్ని తీసుకుపోతున్నారని, ఈ భారతీయులు మీ కులను మా దగ్గరికి తీసుకురావద్దని నిషేధిస్తూ చట్టాలు చేసిన దేశాలు ఉన్నాయి. ఓకే. కాబట్టి ఈ దేశ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న కులాన్ని కంపల్సరీ పోగొట్టాలి. ఆ కులాల వారిగా డబ్బులు ఇవ్వడం కాదు, ఆ కులాల వారిగా మంత్రి పదవులు ఆ కులాల వారిగా విభజిస్తూ ఉమ్, వాళ్ళకి ఏదో బిస్కెట్లు వేసుడు కాదు, ఉమ్, దాన్ని రద్దు చేసి పడాలి. అస్పృశ్యత అంటరితనాన్ని రద్దు చేసినట్టుగానే కులం అవసరం లేకుండా ఈ సమాజాన్ని నడిపియాలి. కులం చెప్పాల్సిన అవసరం రావద్దు. ఉమ్, కులం కారణంగా ప్రత్యేకంగా సౌకర్యాలు రాయితీలు ఇవ్వక్కర్లేదు. ఇది చేయాలంటే ముందు భూమిని జాతీయం చేయాలి, ఉమ్, సంపదను సమానంగా పంచాలి, ఓకే. అందరికీ అన్ని రకాల అందుబాటులో ఉన్నాక. ఇప్పుడు నీ కులం వాళ్ళు అందరూ సపరేట్ స్కూల్ పెట్టుకొని నువ్వు ఇంగ్లీష్ మీడియం నడిపించి, నా కులం ఏమో ఆడ ఓ గురుకుల హాస్టల్లో పడేసి నీకు నాకు పోటీ పెడితే ఎట్లా? నీకు బండి ఇచ్చి నాకు సైకిల్ ఇచ్చి ఎవడు ఫస్ట్ వస్తే వాడే అంటే ఎట్లా? ఉమ్, నీకు మంచి తిండి పెట్టి నాకు తిండి చక్కగా పెట్టక పరుగు పందెంలో ఎవడు గెలిస్తే వాడే గెలిచినట్టు అంటే ఎట్లా? సాధ్యం. పరుగు పందెం ఓకే, ఉమ్, ఎవడు ఫస్ట్ వస్తే వాడే ఫస్ట్, కానీ దానికి ముందు నీకు అందిన కోచింగ్, నీకు అందిన ఫుడ్ సౌకర్యాలు నీకు నాకు తేడా లేదా? ఉంటది. కాబట్టి దాన్ని సమానంగా ఇచ్చి కదా పోటీ పెట్టాలి. ఉమ్, ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిండండి, ఓకే.
ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ విధి నిర్వహణలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిర్రా? డాక్టర్ సీట్లు 100 సీట్లు మెడికల్ కాలేజీలో ఉంటే రిజర్వేషన్ల వారిగా ఇచ్చిర్రు. ఓకే. ఆడ పరీక్ష రాసేటప్పుడు అయితే పైన కులం పేరు మతం పేరు అయితే రాయలే కదా, క్వశ్చన్కి ఆన్సర్ రాసిరు కదా. మరి ఫస్ట్ ఎంట్రన్స్లో ర్యాంక్ టాప్ వచ్చిన ఆ టాప్ 10 మెంబర్సే రేపు ఆ మెడిసిన్ సీటు పొందిన తర్వాత టాప్ 10 ర్యాంకులలో వాళ్ళు ఉన్నారా? మరి ఒక్క బ్యాచ్ని కంపేర్ చేయండి. ప్రతిభ గిదుబా తొక్క తోటకూర నువ్వు రిజర్వేషన్లో వచ్చినావా అని ఏడ్చే పిచ్చి వాళ్ళని అడగండి. మీ క్లాస్లో ఇతను ఓపెన్ కేటగిరీలో ఎంట్రన్స్ రాసి టాప్ ర్యాంకర్ అయ్యి కాలేజీలోకి వచ్చిండు. ఆ 4.5 ఏళ్ళు వైద్యం చదివినాక మళ్ళీ టాప్ ర్యాంక్లో ఉన్నాడా? ఏదో చాలని పరిస్థితులలో బాబాసాహెబ్ రిజర్వేషన్తో కొంచెం తక్కువ మార్కులు వచ్చినా అందులో ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎస్సీలో ఎక్కువ మార్కులు వచ్చినోనికి మెడిసిన్ సీట్ ఇచ్చారు. వాడు పరీక్షలో కూడా డల్ వచ్చిండా, వెనకనే వచ్చిండా? రాలే కదా. పోనీ టాప్ కేటగిరీలో 50% ఓపెన్ కదా, ఈ 50% మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వస్తానయా, ఉత్తమ డాక్టర్ల అవార్డులు వస్తానయా, ఉత్తమ ఐఏఎస్ అవార్డులు వస్తానయా? లేదు కదా. ప్రదర్శనకి అవకాశానికి నువ్వు రిజర్వేషన్ కానీ తమ జ్ఞాన ప్రదర్శనకి విజ్ఞాన ప్రదర్శనకి చైతన్య ప్రదర్శనకి అది కాదు కదా. అక్కడ పనే గీటు రాయి, జ్ఞానమే గీటు రాయి కదా. అవకాశానికి మాత్రమే ఈ రిజర్వేషన్. కాబట్టి కులం పోవాలి అంటాం. వీడన్ని హాస్పిటల్ ఎవరి చేతులు ఉన్నాయి? మెడికల్ కాలేజ్ ఎవరి చేతిలో ఉన్నాయి? అగ్రకులాల చేతిలో ఉన్నాయి. మొత్తం రియల్ ఎస్టేట్ భూములు ఎకరాలకు ఎకరాల అపార్ట్మెంట్లు ఎవరి చేతిలో ఉన్నాయి? పెద్ద కులాల చేతిలో. స్కూళ్ళు కాలేజీలు అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు ఏది లేదు అంటే ఎట్లా బ్రదర్? నీ ఇంటి నిండా సంపద ఏరి, నా ఇంటి నిండా కష్టాలు కన్నీళ్ళు ఏరి, ఇక ఇప్పుడు ఏది లేదని అంటే ఎట్లా? అవన్నీ ఎందుకు? సింగరేణి ప్రాంతంలో కార్మికులకు సమాన వేతనం, ఉపాధ్యాయులు అన్ని కులాల వాళ్ళకి సమాన వేతనం, ఎస్ఐలు అందరికీ సమాన వేతనం, ఎన్టీపీసీ లాంటి ప్రదేశాల్లో సమాన వేతనం, అపార్ట్మెంట్లు సమానంగా ఉంటాయి. సమానత్వం వచ్చిందా? సమానత్వం కనిపిస్తుందా? లేదు కదా. వాళ్ళు కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు కదా. నిజమా కాదా? కాబట్టి దీనికి సమాధానం లేదు, ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఆలోచించే మనసున్న చోట ఈ ప్రశ్నకు విలువ ఉంటుంది. సాధ్యమవుతుందా కుల నిర్మూలన? అరే ఎందుకు సాధ్యం కాదు బ్రదర్. తెలంగాణ సాధ్యం అనుకున్నారా? నవ్విరు కదా. 2 ఎంపీలు విజయశాంతి గారు, కేసీఆర్ గారు ఉంటే పార్లమెంట్లో 500 మంది పైచిలకు ఎంపీలు ఉంటే ఇగ్గి 2 వైలు లింగులు ఇటుకొని మొత్తుకుంటే తెలంగాణ వస్తుంది అనుకున్నారా? రాలేదా? వచ్చిందా? రాలేదా? అసలు పార్లమెంట్కే ఎన్నిక కాలేదు బ్రిటిష్ గవర్నమెంట్లో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడిపోయింది కదా. మరి ఆయనకే మంత్రి పదవి ఎట్లా వచ్చింది ఆయన చేతికి? న్యాయశాఖ మంత్రి ఎందుకైనా? బడిలోకే రానియబడ్డ వ్యక్తి చేత పిలిపించుకొని మరి రాజ్యాంగానికి మీరే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండాలని ఆయనకు దండం పెట్టి కాళ్ళు మొక్కి ఒప్పించుకొని బతిలాడుకొని ఆయన చేత రాయించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలా అసాధ్యాలు మొదట అసాధ్యమే అనిపిస్తాయి, మొదట వింతగా విచిత్రంగానే అనిపిస్తాయి, కానీ ఆచరణలో సాధ్యమవుతుంది కదా. ఎకరాకి ఇన్ని ఎకరాల ఇన్ని వేలు భూమి డబ్బులు ఇస్తామని నవ్విరు కదా. చూపించింది కదా కేసీఆర్ గారు ఇచ్చి. ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తామని తర్వాత వచ్చిన పార్టీ కూడా అన్నదా లేదా? పక్క రాష్ట్రం తమిళనాడులో ఒకప్పుడు టీవీలు వంచుతారు, కూలర్లు ఫ్రిడ్జ్లు వంచుతారంటే మనం డాష్తో నవ్వినాం. మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ వంచలేరా? బంగారాలు ఇస్తలేరా? విద్యావంతులు చదువుకున్న వాళ్ళకే 3,000, 5,000, 10,000 ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు కదా ఎమ్మెల్సీలల్లా. ఏమనిపిస్తుంది మీలాంటి వాళ్ళకు? కొద్దిగా మీరేదో మార్పు రావాలి అని చెప్తుంటే ఏకంగా ఈ డిగ్రీ చేసిన వాళ్ళకి వేలకు వేలు డబ్బులు ఇచ్చి ఓటేయమంటే వాళ్ళు తీసుకోవడం ఇవ్వడం అలవాటు చేశారు బ్రదర్. ఏదైనా సైకాలజీలో ఒకటి ఉంటుంది, అవైలబిలిటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అడుగడుగున సినిమా థియేటర్లు ఉన్నప్పుడు ప్రజలు విరివిగా సినిమాకి వెళ్ళాలి. అప్పుడు ఇంట్లో టీవీ లేదు. ఇప్పుడు టీవీలు వచ్చి ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు మూసుకొని పన్నారా లేదా? తగ్గినాయి చాలా. వెళ్ళడం ఏదో పెద్ద సినిమాకు ఒక 2-3 రోజులు నడుస్తుంది. ఈ కెమెరాలు ఇట్లా అని టిచ్కి అని కొట్టి రీల్ తిప్పి ఇట్లా తిప్పుకొని మళ్ళీ కొట్టినాం కదా. అప్పుడు అనుకున్నామా ఇలా ఫోన్తో సెకండ్లలో ఫోటో తీయగలుగుతామని? మారిందా? మారలేదా? చాలా. ఇట్లా కిర్ర అని ఫోన్ చేసినప్పుడు అసలు ఈ తీగలతో పనే లేకుండా ఫోన్ తీస్తా అని అన్నప్పుడు అందరు నవ్విళ్ళు. థామస్ ఆల్వా ఎడిసన్ కరెంట్ బల్బు కనిపెట్టినప్పుడు కూడా ఈడేంద్ర సూర్యుని యొక్క దైవం, దేవుని యొక్క రూపం, శక్తి, వెలుతురును ఇది గిల్ల పెడతారట అని నవ్వుకున్నారు. 500-600 ప్రయోగాలు ఫెయిల్ అయినాక ఇప్పుడు మనం చక్కగా వెలుతురులో మాట్లాడుకుంటలేము. రాత్రి పగలను జయించినామా లేదా? ఏదైనా సాధ్యమే. సాధ్యమే. కుల నిర్మూలన సాధ్యం కాదు, అవసరము. అప్పుడే దేశ స్వాతంత్ర పోరాటంలోనే జాతీయ కాంగ్రెస్తో పాటు సాంఘిక సమానత్వం కోసం ఒక సంఘం ఏర్పడింది. ఇదే కాంగ్రెస్కి అనుబంధంగా సోషల్ రీఫార్మింగ్ మూవ్మెంట్ ఏర్పడింది. కాబట్టి ఆ రాజకీయ విప్లవంతో పాటు సాంఘిక విప్లవం కూడా రావాలన్నారు. ఈ సాంఘిక విప్లవాన్ని పక్కకు పడేశారు.
రాజకీయ విప్లవాన్ని తీసుకొచ్చారు. ఓకే. ఈ సాంఘిక విప్లవం స్వాతంత్రానికి ముందే ఆగిపోయింది. ఉమ్, బ్రిటిష్ వాడు కొంత సంస్కరణ చేయడానికి ట్రై చేసిండు. ఆ తర్వాత ఇక్కడి మత పెద్దలు మీరు పాలన చేసుకోర్రి కానీ మేము అడ్డురాం కానీ మా ధర్మం జోలికి మా గుడి జోలికి రాకండి ఓకే. అని అన్నారు. వాళ్ళు చర్చిలు కట్టుకున్నారు. రాజులు ముస్లిం రాజులు వచ్చినా కూడా వాళ్ళకి స్వాగతం పలికారు. ఉమ్, మీరు పాలన చేసుకోరు కానీ మా గుడి జోలికి రాకండి అన్నారు, కానీ మా హిందువుల జోలికి రాకండి, ఇదంతా హిందువులు ఇదంతా భారతీయులు అన్నప్పుడు అనలే. అనలే అప్పుడు. ఏ రాజ్యానికి ఆ రాజ్యమే మతము, ఏ రాజ్యానికి ఆ రాజ్యమే ఒక న్యాయ వ్యవస్థ, ఏ రాజుకు ఆ రాజే ఒక మంత్రి వ్యవస్థ ఉన్నది. అప్పుడు కాన్స్టిట్యూషన్ లేదు, అప్పుడు రాజ్యాంగం లేదు. ఓకే. ఏ రాజుకు ఆ రాజే న్యాయ వ్యవస్థ, మంత్రి వ్యవస్థ, పాలన వ్యవస్థ, శిక్షల అమల్లో ఉండేవి. ఉమ్, అంత ఒక దేశంగా లేము, ఒక ధర్మంతో లేము, ఎవరి ధర్మం వాళ్ళకే. అప్పుడు అన్ని కుల ధర్మాలు ఉండేవి, గుంపు ధర్మాలు ఉండేవి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో ధర్మం ఉండేది, ఉమ్, అంతే. కాబట్టి కులమే మతం ఇక్కడ. ఏ కులానికి ఆ కులం ఆ మతమే, అది సపరేట్ మతం. వాటిని రెండింటిని కలపడానికి వీలేదు. కులమే పెద్ద మతం. 100%. ఉమ్, ఒక సోదరులు ఉంటారు గౌడన్నలు, వాళ్ళు సపరేట్ దేవుని మొక్కుంటారు కదా, ఉమ్, వాళ్ళు కళ్ళు మొక్కకుండా దేవుని మొక్కుతారా? అవును. గొల్ల కుర్మ సోదరులు ఉన్నారు, వాళ్ళు గొర్రెను కోయకుండా దేవునికి మొక్కుకుంటారా? ఉమ్, మాదిగ సోదరులు ఉంటారు, ఆ రోజులో ఒక గొడ్డును దేవుడికి ఇవ్వకుండా దాన్ని తినకుండా ఉండేటోళ్ళ. ఉమ్, వెజ్జా నాన్ వెజ్జా దేవుడు? నాన్ వెజ్ చేసేసారు కదా, వెజిటేరియన్ చేసేసారు కదా దేవుడు. ఉమ్, వెజిటేరియన్ దేవుళ్ళ వీళ్ళంతా. ఆయా అన్ని అందరూ ఒకే మంత్రాల? వీళ్ళందరికీ సంస్కృతం సంబంధం ఉందా? గిరిజన ప్రాంతాల్లో ఉండే కోయ గోండు వాళ్ళకి, లంబాడి సోదరులకి సంస్కృతం వచ్చా? ఉమ్, వాళ్ళ దేవుళ్ళని మొక్కేటప్పుడు సంస్కృతంలో మొక్కేలా? మొక్కలే కదా, అవును. వాళ్ళ భాషలో వాళ్ళ దేవుళ్ళని మొక్కుకున్నారు కదా. ఊళ్ళలో కూడా అంతే కదా. వీళ్ళు వేదాలు ప్రమాణమని, భగవద్గీత ప్రమాణమని, రామాయణ భారతాల ప్రమాణమని, దేవుళ్ళు ఇన్ని అవతారాలు ఎత్తారని ఉమ్, ఒక 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 వర్గం, ఒక కులం వాళ్ళు వాళ్ళ కులానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, వాళ్ళ కులంతో సంబంధం ఉన్నటువంటి దేవుళ్ళని పెంచి పోషించుకుంటూ, వీళ్ళందరి దేవుళ్ళు మనమందరం ఒకటే మతం అనుకుంటూ వేరుగా ఉన్న క్రైస్తవులని, వేరుగా ఉన్న ఇస్లాంలను పక్కకు పెట్టి మిగతా అంతా ఒక్కటే అనుకున్నారు వీళ్ళు. ఉమ్. కానీ వీళ్ళంతా ఒక్కటని అన్నారు, కానీ ఆచరణలో ఆచరణ చూపించలేదు. చూపించలేదు. ఓకే. వీళ్ళు కులాంతర పెళ్ళిళ్ళు ప్రోత్సహించలేదు. ఉమ్, అవసరమైతే వీళ్ళు అన్ని మతాలకు వెళ్ళిపోయారు, ఉమ్, కానీ కలపలేదు. ఆ కులాల పేరుతో జరుగుతున్న దుర్మార్గాన్ని ఖండించలేదు, ఇంకా సహకరించేళ్ళు. సింపుల్ ఎగ్జాంపుల్, కారంచేడులో ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో మైకు మోగేది. ఉమ్, కారంచేడు సంఘటన జరిగిన రోజు మైక్ ఎందుకు బంద్ అయి ఉన్నది? ఒక చోట మనిషిని కులం పేరుతో చంపేసినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న పూజారి ఆ పూజకు వచ్చిన వాళ్ళందరికీ మరి ఒక్కసారైనా ప్రజా సమస్యల మీద గుడి బంద్ పెట్టిన సందర్భం ఉందా? ఉమ్, ఆకాశంలో సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చిందనో, లేకపోతే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చిందనో గ్రహణం పట్టింది, మన గుళ్ళని మూసేసిరు. కానీ ఎక్కడన్నా ఇక ఈడ 6 నెలల ఆడపిల్లని చంపేసిరు కాబట్టి ఈరోజు ఉదయం మేము వేకోజాము టెంపుల్ని మూసేస్తున్నాము, నిరసన అని తెలియజేసిరా? ఈ ఊళ్ళో కులం పేరుతో ఈ ముస్లిం లేని, హిందువులు లేని, మన క్రైస్తవులు ముస్లింలు లేని ఊర్లు ఉంటాయి కదా, ఆ ఊర్లో 2 కులాల మధ్య జరిగితే ఇది హిందువుల మధ్య జరిగిన సమస్య కదా. దీనికి నిరసనగా మేము ఈరోజు ఒక గుడిని బంద్ చేసినాం. ఈరోజు బంద్ పాటించరా? సింగరేణి కార్మికులు తెలంగాణ కోసం బంద్ పాటించారు. ఎస్ఎఫ్ఐ మన ఎర్రజెండా సోదరులు దేశంలో ఉన్న ప్రతి సమస్య మీద బంద్ పిలుపునిచ్చి మాట్లాడారు. రోజు కార్మికులు త్యాగం చేసారు కదా, వీళ్ళు బంద్ చేసేలా? ఒకవేళ బంద్ చేస్తే ఎలాంటి బంద్ చేయాలా? అది వాళ్ళ బాధ్యత, పెద్దన్న పాత్ర పోషించాలా. ముందే చదువుకున్నది మీరేగా, పూజలు చేసింది మీరేగా, గుడి కట్టిన తర్వాత దానికి దేవుడికే ప్రాణం పోసిన వాళ్ళు కదా మీరు, విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన వాళ్ళు మీరు. ప్రాణాలు పోతుంటే వాళ్ళకు మీరు ఎందుకు చేయట్లేరు? మీ పాత్ర ఏది? ఒక దొంగతనం జరుగుతుంటే నువ్వు చూసి అప్పుడే ఊకుంటే నువ్వు కూడా దొంగకు సహకరించినట్టే కదా. మరి అది నీ గొంతేది, నీ పాత్ర ఏది? ఇప్పుడు ఏమంటే నీకు కోపం రావచ్చు. మతం, ఈ మధ్యకాలంలో మతం సంబంధించిన చాలా అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఈ మధ్యకాలంలో హిందూ విషయానికి వస్తే ఇటు హిందూ అని, ముస్లిం అని, ఇటు క్రైస్తవ అని చాలా అంశాలు వస్తున్నాయి. ఇక చూస్తే ఆర్ఎస్ఎస్ సంబంధించిన యాక్టివిటీస్ అయితే మాత్రం చాప కింద నీళ్ళగా చిన్నగా పెరుగుతూ వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్లో జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తారు ఒకసారి? అంటే నాకు ఆర్ఎస్ఎస్తో పేచి ఏమీ లేదు. రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఈ దేశాన్ని ప్రేమించు, భక్తితో ఉండు, క్రమశిక్షణగా ఉండు, పొద్దున్నెళ్ళే అని చెప్పి దేశభక్తిని పోషిస్తున్నారు. ఓకే. అలాగే ఇస్లాంలో కూడా చక్కగా మన అల్లా గొప్పవాడు, మన అల్లా కోసం మనం ప్రాణం ఇవ్వాలి, అవసరమైతే ప్రాణం తీయాలి, జిహాద్ అని వాడు బోధిస్తున్నాడు. మన యేసయ్యనే గొప్పవాడు, నిజమైన దేవుడు, ఇవన్నీ సైతానుడు
అని ఆడ బైబుల్ స్కూల్, ఆదివారం సండే స్కూల్స్ పెట్టి చెప్పు. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మతాల కోసము, వాళ్ళ వాళ్ళ ధర్మాల కోసము, వందల వేల సంవత్సరాల కోసం పుట్టిన యేసయ్య గురించి, అల్లా గురించి, ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం ఉన్న రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్ణు వాళ్ళ గురించే మాట్లాడతారు. ఇప్పుడున్న ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద మాట్లాడరు. వీళ్ళందరూ చచ్చిపోయినాక పరలోకము, స్వర్గం గురించే మాట్లాడతారు. ఇప్పుడున్న ఈ సమాజంలో ఏం సమస్యలు ఉన్నాయి, వాటిని పోగొట్టడం కోసం మనం ఏం చేయాలని మాట్లాడరు. సంస్కరణ లాంటి అలాంటి ఆలోచనలు అస్సలు నేను వ్యక్తి నిర్మాణం చెయ్యరు, కుటుంబ నిర్మాణం చెయ్యరు, వాళ్ళ క్యారెక్టర్ నిర్మాణం చెయ్యరు, విలువల నిర్మాణం చెయ్యరు, మానవ నిర్మాణం చెయ్యరు. భక్తి నిర్మాణము, మతం నిర్మాణము, కులాన్ని స్ట్రాంగ్ చేయడము, కులానికో దైవాన్ని ఇవ్వడము, మతానికో దైవాన్ని ఇవ్వడము, ఒక్కో ప్రాంతంలో ఒక్కో దైవానికి ఇవ్వడము, దానికి దైవ సేవకే ప్రజలు తప్ప మానవ సేవకు ప్రజలను తరలించడం లేరు. వీళ్ళ సమయం అంతా సచ్చినంగా వచ్చే స్వర్గం మీద దృష్టి పెడతారు తప్ప ఈ భూమిని స్వర్గంగా మార్చుకుందామని ఎవడు ఆలోచించట్లేడు. ఎవడైనా ఆలోచిస్తే వాడిని ఎవరా నువ్వు పరాయి మతంలో చేరినవారా అని చెప్పి దాడులు, చేసులు, మమ్మల్ని మా దేవుళ్ళను ప్రశ్నిస్తున్నామని, అవమానిస్తున్నామని పిచ్చిదనం మెరిగిపోయింది బ్రదర్. అందుకే ఒక్కోసారి షేమ్గా అనిపిస్తూ ఉన్నది, ఏంది నా దేశం ఇట్లయిపోయింది. ఆనాడు ఈ దేశానికి ముస్లిం వస్తే రానిచ్చిర్రు, ఎవడు రానిచ్చిండు? అప్పుడు కాపులా ఉన్న క్షత్రియుడే కారణం కదా, అప్పుడు వానికి సలహాదారుడుగా ఉన్న పూజారే కారణం కదా, ఆ యుద్ధానికి ముహూర్తం పెట్టిన యదవే కారణం కదా, వానికి సంపాదనించిన వైశ్యుడే కారణం కదా. మరి భూమిని దున్ని పంట పండించిన రైతు అప్పుడు పండిస్తాడు, ఇప్పుడు పండిస్తాడు. మట్టిని విసికి కుండ చేసినాడు, అప్పుడు ఎత్తాడు, ఇప్పుడు ఎత్తాడు. శ్రమజీవులు అందరూ ఇట్లే ఉన్నారు. వీళ్ళు శ్రమజీవులు కారణమా? పక్క దేశానికి పోయి కుట్ర చేసిర్రా? రాజుల్లో ఉన్న అనైక్యత, రాజుల్లో ఉన్న దుర్మార్గం, మంత్రుల్లో, సైన్యాధిపతుల్లో ఉన్న దుర్మార్గం, లేకపోతే అప్పుడున్న ఈ వ్యాపారవేత్తల దుర్మార్గాల వల్ల కదా ఈ దేశం పక్క దేశానికి వెళ్ళింది. తప్పు పడితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ముగ్గురిని తప్పు పట్టాలి కదా. ఈ దేశానికి పక్కోటి దేశము ముస్లిం వచ్చి రానిచ్చిర్రు, తర్వాత డచ్ వారు వచ్చిండ్రు రానిచ్చారు, ఫ్రెంచ్ వాడు వచ్చిండ్రు రానిచ్చారు, పోర్చుగీస్ వాడు వచ్చిన, దానికంటే ముందు ఆర్య సంస్కృతం వాళ్ళు వచ్చిర్రు. సంస్కృతం వాళ్ళు, ఇక వాళ్ళని బ్రాహ్మణులు అనద్దు, సంస్కృతం వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళని రానిచ్చారు, అందరిని రానిచ్చారు. ఇప్పుడైతే ఇంకా వెల్కమ్ వేసి రెడ్ కార్పెట్ వేసి విదేశీ వాళ్ళని రండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని అంటున్నామా లేదా? మనకు మనం తయారు చేసుకోవాలనుకోవట్లేదు. ఆ రఫేల్ యుద్ధ విమానాలు ఒకడ కొనుకొచ్చుకుంటాం, మిషన్ గన్నులు AK-47 ఒకడ కొనుకొచ్చుకుంటాం, ట్యాంకర్లు ఒకడ కొనుకొచ్చుకుంటాం. ఇప్పుడిప్పుడే కొంచెం మన్మోహన్ సింగ్ కాలంలో, ఇందిరాగాంధీ కాలంలో వేసినవి కొన్ని, నెహ్రూ కాలంలో వేసిన కొన్ని జాతీయ సంస్థలే ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి అమ్మిపడ దొబ్బుతున్నారు, ప్రైవేటీకరణ అవుతుందని. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవకు వాళ్ళు వ్యక్తి నిర్మాణం చేస్తే నేను మనసారా అభినందిస్తా. కానీ కులాన్ని ఆధారంగా, మతాన్ని ఆధారంగా, అభూత కల్పనల ఆధారంగా చేస్తే నేను అంగీకరించాను. దాని మత వ్యవస్థాపకుడే దేవుడు లేడు, నేను నమ్మనని ప్రకటించాడు. ఒకసారి వెళ్ళి వీర సావర్కర్ నుంచి హెంగడేవర్ దాకా వాళ్ళ లైఫ్ హిస్టరీ చదవండి. చదివితే వాళ్ళు దేవుడు లేడని ప్రకటించిన వాక్యాలు మీకు దొరుకుతాయి. చెప్పరు. అంబేద్కరిస్టులేమో స్పష్టంగా దేవుడు లేడు, నేను నమ్మను అని అంబేద్కర్ చెప్పిండు. ఆ వాక్యాన్ని వీళ్ళు అంబేద్కరిస్టులు దాచిపెడతారు. దాచిపెట్టి యేసు ప్రభు వైపు పోతారు, అన్ని గుళ్ళలకు పోతారు వీళ్ళు. అంబేద్కరు 1930 మార్చి 2న పోరాటం చేసిండు కాలారాం టెంపుల్ ముందు, మహాది చెరువు పోరాటం ముందు పోరాటం చేసిండు. ఆయన చేసిన పోరాటాలు రివల్యూషన్, కౌంటర్ రివల్యూషను, హూ ఆర్ శూద్రాస్ అనే పుస్తకంలో, ద రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ పుస్తకంలో ఆయన వివరించిన మనలు ఎక్కువ వివరించి చెప్పరు. 1956 అక్టోబర్ 14న దసరా పండుగ రోజు నాగపూర్లో ఆయన 22 ప్రతిజ్ఞలు ఇచ్చి, రాముడు కృష్ణుని నేను దేవుని మొక్కను, గౌరీ గణపతిని దేవుని నేను మొక్కను, విగ్రహాలు పెట్టను, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అంగీకరించను, బుద్ధుని కూడా దేవుడిగా అంగీకరించను, ఆయన ముక్తిదాత కాదు దారి చూపించిన మార్గదాత అని, ఆయన చెప్పిన మార్గంలో జీవిస్తానని చెప్పిన వాక్యాలను ఎక్కువ ఎక్స్పోజ్ చేయరు. వీళ్ళేమో ఇది ఎక్స్పోజ్ చేయరు. ఆ హెగ్డేవరు, వీర సావర్కర్లు దేవుడు లేడని చెప్పారు. స్వామి వివేకానంద కూడా చెప్పిండు కదా, అత్యంత స్వార్థపరుడు, పిరికివాడు మాత్రమే పదే గుడికి, చర్చికి, మసీదుకు పోతారని రాసి పెట్టాడు. అలాంటి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కనపని అవి చెప్పరు. అదే శివాజీ బ్రాహ్మణుల చేత అవమానపడ్డాడు, ఆయన బ్రాహ్మణులు ఆయనను చంపారు, ఆయన తనను అవమానించిన ఆయన కొడుకు సంభాజీ బ్రాహ్మణులు ఎవరెవరైతే తండ్రి సాగు కారణంలో గుర్తించి ఏనుగుతో తొక్కి చంపించడని చెప్పరు. ఆయన సైన్యాధ్యక్షుడు ముస్లిం ఉన్నాడని చెప్పరు. అంటే తనకు కావాల్సిన స్వార్థమే ప్రదర్శించుకుంటున్నారు బ్రదర్. అది చాలా సిగ్గుచేటు. ఇప్పుడిప్పుడే కొంత మారుతున్నారేమో, మారాలే, ప్రజలందరూ ప్రశ్నించాలి. ఈ మధ్యకాలంలో గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలు బాగా దుమారం రేపాయి. ఏం దుమారం అంటే జనరల్ గా అంటే మీరు దాని గురించి విశ్లేషణ చెప్పండి. అని మధ్యాహ్న భోజన పథకంలో చేసిన వ్యాఖ్యలు, అలాగే ఉపాధ్యాయులకు ఇతర పనులు కూడా చెప్పడం. బ్రదర్, గరికపాటి గారి పని ఏంటిది?
ప్రవచనాలు చెప్పడం. అవును. ప్రవచనాలు చెప్పడం అంటే ఏంటిది? తన ముందు ప్రశాంతంగా కూర్చున్న ప్రజలు ప్రశాంతంగా తిని తాగి అంటే మద్యమేం కాదు, హాయిగా కూర్చుంటే అక్కడ ఆయన అనుభవాలు, ధర్మ గ్రంథాల్లో ఉన్న సూక్తులు, సమకాలీన సమాజంలో జరుగుతున్న విషయాల్ని జోడించి మంచిగా తిన్నాక కూర్చుని మాట్లాడుకునే మాటలలో పొరపాటు ఎత్తుకోవడం, నీ బుద్ధి తక్కువతనం, నా బుద్ధి తక్కువతనం. కడుపు మన్నోడు ఇంకా ఎక్కువ తిడతాడు బ్రదర్, ఆకలితో ఉన్నాడు ఇంకెక్కువ మాట్లాడతాడు బ్రదర్, దోపిడీ పీడనకు గురైనోడు గట్టిగా గొంతెత్తు మాట్లాడతాడు కదా. ఆడ భూమి పోయినోడు, నిర్వాసితుడు అయినోడు, ప్రాణాలు కోల్పోయినోడు, నష్టపోయినోడు, కబ్జాకు గురైనోడు, అక్కడ వాడి పోరాటం గురించి మీరు చర్చ పెట్టట్లేరు. తిన్నాక ప్రశాంతంగా కూర్చున్నాక మాట్లాడుకునే ముచ్చట్లలో లోపాలు ఏమున్నాయని ఆ చెత్త కుప్పలో ఏదో అంటారు, పెండలో ఇత్తులేరుకున్నట్టున్నది మీ ముచ్చట్లన్నీ. గరికపాటి గారు అన్న పూర్తి వీడియోని చూస్తే నాకేం పెద్ద తప్పు అనిపించలేదు. అరే టీచర్లకు చదువు చెప్పే పని ఇడిచిపెట్టి, ఆయన కూడా ఒక టీచర్ కదా. గురువు విద్యార్థికి, గురువుకి, జ్ఞానంకి మూడింటి మధ్య లింక్ ఉండాలి. కానీ బోర్లు ఎన్ని ఉన్నాయి, బోకెలు ఎన్ని ఉన్నాయి, ఉప్పులు పప్పులు లెక్కలు రాసుకుంటా, ఫోటోలు తీసుకుంటా, స్క్రీన్ తీసుకుంటా, పంపించుకుంటా, సీసీ కెమెరా ఏంది నాన్ సెన్స్ అనే ఉద్దేశంలో ఆయన అన్నాడు. మీరు గుడ్డు పెట్టకండి, గుడ్డు తినకండి, గుడ్డు పెట్టడం తప్పండి అనే పాదన ఆయన ఏం అనలే. రాముడు కృష్ణుడు కూడా చక్కగా చికెన్లు మటన్లు తిన్నారు, వాళ్ళు క్షత్రియులు, క్షత్రియ ధర్మం అని చెప్పిండు కదా. బహుశా గరికపాటి గారు ఈ మధ్య హిందూ అనే పదం వాడద్దు, హైందవ మతము చేసిన కుట్రలను వివరిస్తూ మేము పొరపాటు చేశాం క్షమించండి, ఆడవాళ్ళను దూరం పెట్టాము క్షమించండి, ఈ కులం దుర్మార్గమైంది, ఇవన్నీ పోవాలని ఆయన కొంచెం సంస్కరణ వైపు అభ్యుదయంతో ఆలోచిస్తున్నాడు. కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా పోరుబిడ్డల పేర్లే పెట్టారని నాకు తెలిసింది. కాబట్టి ఆయన ఒక శాస్త్రీయత వైపు భక్తిలో ఉంటూనే, దైవాన్ని నమ్ముతూనే అందులో ఉన్న లోపాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన నోరు కట్టివేయడం కోసం ఆయన మాట్లాడిన దానిలో చిన్న చిన్నవి గుర్తించి నెగిటివ్ వచ్చే వాటిని బాగా పబ్లిసిటీ చేసి 100% వాళ్ళలో చేశారు. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో ఒక విషయం చెప్పాడు. వాస్తవంగా హిందువులు అని చెప్పి గుళ్ళకు రానియకపోతే వివక్ష కారణంగా వాళ్ళు క్రిస్టియానిటీ కూడా తీసుకుంటారు, అదే మనం రానిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు కానీ ఒక సందర్భంలో అంటే ఆయన మాటల్లో కొంచెం ఇటువైపు పోతాడు కాబట్టి సెట్ బ్యాక్ చేసేస్తారు అనమాట ఆయన. అది కూడా కారణం చాలా చాలా మ్యాజికల్ స్ట్రాటజీస్ అనమాట. ఏదేమైనా ఒకవేళ ఆయన మాట్లాడిన దానిలో పొరపాటు ఉంటే సవరించుకోలేనంత తక్కువ జ్ఞానవంతుడు ఏం కాదు. ఆయన ఒక ఉపాధ్యాయుడు, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, అన్ని గ్రంథాలు చదివినవాడు, భిన్నమైన ప్రయాణాలు చేసిన వ్యక్తి కదా. ఆయన దగ్గరికి వెళ్ళి మరి మన హైందవ ధర్మం లోటుపాట్లు ఏంటి, ఇప్పుడు సంఘ సంస్కరణ ఏమేమి చేయాలి, మనం ఏమేమి మార్చుకోవాలని ఆయన కాలు మొక్కి అడగాలి కదా. వీళ్ళంతా పోయి గురజాడ అప్పారావు లాంటి వాళ్ళు, గోపరాజు రామస్వామి గారు, డాక్టర్ సమరం వాళ్ళ నాన్నగారు లాంటి బ్రాహ్మణులే కదా వీళ్ళు అప్పుడు సంఘ సంస్కరణకు పునాదులు వేయలేదా? రాజా రామ్మోహన్ రాయ్ వేయలేదా? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళు చేయలేదా? వాళ్ళు బ్రాహ్మణులు గారా? ఇప్పుడున్న హైందవ మతం, సనాతన ధర్మం వాళ్ళు మార్పును స్వాగతించే స్థితిలో లేరు. మార్పును స్వాగతిస్తే ఒక్కటి కాదు 100 మార్చుకోవాల్సి వస్తుంది. మార్చుకుంటూనే ఉండాలి. ఒక్క చిన్న డిస్కషన్ మొన్న ఒక్క అమ్మాయికి బైపీసీ చదివే అమ్మాయి నాకు చెప్పింది, బాబాయ్ మీరు చెప్పింది నిజమని. ఏమైంది బిడ్డ అంటే, మా సైన్స్ మేడము పామును ల్యాబ్లో నుంచి తీసుకొచ్చింది, దాని మొత్తం నిర్మాణం చూపించింది, ఇది పాము పాలు తాగదనే విషయం చెప్పింది అని. అయితే నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఒక్క పాము పాలు తాగదు అనే ఒక్కటి మా టీచర్ చెప్పింది నేను నమ్మితే పాము పాలు తాగదు. ఓకే అంటే పాము మాట్లాడదు, పాముకు చెవులు ఉండవు, పాముకు పూజ చేసుడు వేస్ట్, పుట్టలో పాలు పోసుడు వేస్ట్, ఆ పాము శివుడిని ఎత్తి మీద ఉన్నది అనేది అబద్ధం, నాగాలకు సపరేట్ లోకం అనేది తప్పు, నాగదేవత తప్పు, శివుడు విష్ణుమూర్తి పాము మీద పండుకునేది తప్పు, పాల సముద్రం తప్పు. ఈ ఒక్క పాము పాలు తాగదనే ఒక్క వాక్యాన్ని వాళ్ళ బాటనీ జువాలజీ మేడం చెప్పిందా అని నమ్మితే ఆమె మొత్తం నాగలోకం కాడి దాకా పోయి 14 లోకాలలో ఒక లోకం లేదంటే మరి మిగతా లోకాల సంగతి ఏంది? వినాయకుడికి నడుము బెల్ట్ లాగా పాము ఎట్లా పనిచేసింది? ఇప్పుడు శ్రీకృష్ణుడు పాము మీద డ్యాన్స్ ఎట్లా చేసిండు? ఈయన తీసుకొని పోతా అంటే, వసుదేవుడు తీసుకొని పోతా అంటే శత్రుయి పాము ఎట్లా పట్టింది? ఆమె పాముతో ఉన్నటువంటి శ్వేతనాగు, ఆ నాగు, ఈ నాగు సినిమాలన్నీ చూసింది, చరిత్రలని మొత్తం పోయినాయి బాబాయ్ అని చెప్పింది నాకు. మరి నువ్వెవరో నాకు తెలియదు బిడ్డ, మీ నాన్న అమ్మ ఏమన్నా కమ్యూనిస్ట్, అంబేద్కర్ ఇష్ట, హేతువాద, నాస్తిక అంటే ఏం కాదు. మా డాడీ అయ్యప్ప స్వామి మాలేస్తాడు, మా అమ్మ అన్నవరం సత్యనారాయణ స్వామికి ఎవ్రీ ఇయర్ పోతుంది, షిరిడికి కూడా పోతుంది. కానీ మా మేడం చెప్పిన పాము పాలు తాగదనే ఒక్క పదము ఇవన్నీ అబద్ధమని క్లియర్ అయిపోయింది. కాబట్టి గరికపాటి గారు చెప్పిన ఒక్కటి మొత్తం
కొంచెం మార్పుకు వెళ్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. సుప్రీంకోర్టు చర్చ అనగానే దళిత క్రైస్తవులు అనగానే రిజర్వేషన్లు, అస్పృశ్యత, కుల నిర్మూలన ఇవన్నీ ఒకదానికి లింక్ ఉన్నాయి. మంచిదేనా ఈ చర్చ? జరగాలి, ప్రజలు చర్చ జరగాలి. అయితే ఈ చర్చ అటు ఇటు తిప్పి మళ్ళీ వీళ్ళందరినీ ఒక మతానికి బానిసలుగా చేయడానికో, చర్చిని తీసి పాస్టర్ ప్లేస్లో రామాలయాలు కట్టి దళితులనే అందులో పూజారులను చేసి వాళ్ళకు భక్తిని శాశ్వతం చేయడానికో, లేకపోతే అన్ని గుళ్ళలోకి వీళ్ళందరినీ రానిచ్చి ఆ గుళ్ళు గోపురాలను కాపాడడానికో, మతాన్ని కాపాడడానికి, దేవుణ్ణి కాపాడడానికి, లేదా ఇంకా కులమత హెచ్చుతగ్గులను కాపాడడానికి ఇది కారణం కాకూడదు. సంస్కరణకి కారణం కావాలి. విజ్ఞానానికి, సమానత్వానికి, విలువలతో కూడిన దేశం ఏర్పడడానికి దారి తీయాలి. ఈ మధ్యకాలంలో లవ్ జిహాద్ అని పెద్ద ఎత్తున బాగా వినిపిస్తుంది. వారానికి ఒక వార్త బయటకు వస్తుంది. ఒక ముస్లింలు కావాలని కూడా హిందువులను పెళ్లి చేసుకుని ఆ ట్రాప్లో పడేసి తర్వాత మోసం చేస్తున్నారు కావాలని కూడా. ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది, వ్యూహాత్మకంగా అని కూడా ప్రచారం జరుగుతాయి. నేను లవ్ జిహాద్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఏ ముస్లిం నా కొడకైనా హిందూ బిడ్డను కానీ క్రైస్తవ బిడ్డను కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా వాళ్ళని ప్రేమలో దింపి వాడుకొని పెళ్లిళ్ళు చేసి బలవంత మతం మార్పిడి చేస్తే నా కొడుకుని చట్ట ప్రకారంగా నడి రోడ్డు మీద ఉరిదీయాలంట. బైరి నరేష్ ఇలాంటి కఠినంగా మాట్లాడడం కొంచెం ఆశ్చర్యం ఏముంది? ఈ దేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే మోడీ అందరు రండి అంటే నువ్వు ఓవా? నేను నాస్తికుని, నేను బీజేపీ నాకు నచ్చదు, మతతత్వ రాజకీయాలు నేను వంటనా? అరే వేరే దేశంతో పోరాటం జరిగినప్పుడు నేను నా దేశం తరపున నిలబడతాను. ఒక మతం వాడు. అలాగే హిందూ మతం వ్యక్తి కూడా ముస్లిం అమ్మాయిల వెంటబడి ఇబ్బంది పెట్టినా ఇది కూడా హిందూ లవ్ జిహాదే, తప్పే. దీని కూడా తప్పే అంట. 100% తప్పును తప్పడానికి నాస్తికుడు అయితేంది, లోట పీస్ అయితేంది, ఎవడైతేంది మనిషిని కదా. నేను చట్ట ప్రకారంగానే ఉరి తీయమంటాను కదా. చేతిలోకి తీసుకొని హిందువులు పోయి మన హిందూ ఆడపిల్లని వాడు ఇబ్బంది పెట్టిన మీరు కత్తుతో పొడి సంపన్న అని అంటలేను కదా. చట్ట ప్రకారంగా వాడిని జైలు శిక్ష వేయాలి. ఉరి తీసినా తప్పు లేదు. అలాగే మన ఆడపిల్లలకు చెప్పాలి, యూజ్లెస్ ఫెలోస్ ఫస్ట్ ఆడపిల్లలందరినీ చదువు వైపు మళ్ళించాలి. మనము సమానత్వం వైపు. బాబాసాహెబ్ ఆ రోజు సమానత్వం ఏంటంటే అప్పుడున్న బుద్ధి లేని వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేయలే. ఇప్పటికీ హిందూ సోదరులు ఎంతమంది తన 2 ఎకరాల భూమిలో 2 ఎకరాలు ఓ బిడ్డ, ఎకరానికి ఓ బిడ్డ కొడుకు ఇస్తే వాడు నిజమైన హిందూ. అప్పుడు ఆడబిడ్డను కాపాడే హక్కు ఉంది. 1/2 ఎకరం అమ్మి ఆ బిడ్డ పెళ్లి చేసి 1.5 ఎకరం కొడుకు ఇచ్చే దిక్కుమాలిన అసమానతలు ఉన్నాయి మన సమాజంలో. ఆడపిల్లలు రకంగా మగపిల్లలు రకంగా వేస్తున్నారు. ఇంటికాడ వీడు తాగొచ్చి భార్య పిల్లలు గొడవ పడుతూ ఉంటారు. ఆ పక్కన ఉన్న రూమ్ కిరాయి తీసుకున్న ముసలోడు ప్రేమ పంచుతూ ఉంటాడు. నీ పిల్ల మొగలు ఒలి పెట్టుకోకుండా ప్రేమగా ఆనందంగా ఉంటే నీ బిడ్డకు నీ ఇంట్లోనే ఆనందం దొరికితే పక్కన దగ్గర ప్రేమను ఎందుకు కోరుకుంటుంది? నువ్వే ఆదర్శంగా ఉంటే నీ చుట్టే మంచి మనుషులు ఉంటే నిన్ను ప్రేమించకుండా వాడిని ఎందుకు ప్రేమిస్తున్నది? వాడు ప్రేమించడు అంటే నువ్వు మోసపోయేటోడు ఉన్నంతకాలం మోసం చేసేటోడు ఉంటాడు కదా. అలా అదే జరుగుతుంది కదా. అయినా ఈడ వాని ఈపు వల్ల కొట్టి వాడిని సాపేయాలి కదా. వాని ధర్మం కూడా తప్పే కదా. నీ మతం గొప్పతనాన్ని వివరించి పక్క మతం వాళ్ళు హ్యాపీగా వచ్చి నీ మతంలో చేరేటట్టు ఉండాలి. అంతేగాని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మోసం చేసి మార్చుకోవడం ఎంత నీచమైనది. అందుకే మతాలు మారే ఎదవాలని చెప్తున్నారే, మతం లేకుండా బతకచ్చాడు ఆయన. నువ్వు ఈ ఇల్లు ఇడిచిపెడుతున్నావు అంటే ఈ ఇల్లు చెత్తాన్ని ఇడిచిపెడుతున్నావు. మరి పక్క ఇల్లుకి పోతున్నావు అంటే ఆ ఇంట్లోకి వెళ్ళి కూడా చెత్తాన్ని ఇడిచిపెట్టేటోళ్ళు వెళ్ళిపోతారు కదా. ప్రపంచంలో అత్యధిక జనాభా క్రైస్తవులు ఉన్నప్పుడు క్రైస్తవాన్ని విడిచిపెడుతున్నారు కదా. రెండవ మతం ఇస్లాం అయినప్పుడు ఇస్లాం మతాన్ని ఎక్స్ ముస్లిం అని కొట్టి చూడు, ఎక్స్ క్రిస్టియన్ కొట్టి చూడు. అలా ఆ మతాలను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు ఆ ఇంట్లోకి ఎందుకు పోతావు? ఆయన పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలబడ్డట్టుగా నువ్వు ఇది వదిలిపెడతాను అనుకున్నప్పుడు అన్ని వదిలిపెట్టి కూడా హాయిగా బతకొచ్చు కదా. రాజ్యాంగ మతం ఉంది కదా, రాజ్యాంగ ధర్మం ఉంది కదా, రాజ్యాంగ చట్టం ఉంది కదా. ఆ మత చట్టంలోకి ఎందుకు వెళ్తావు? నువ్వు మత శిక్షలు ఎందుకు అనుభవించాలనుకుంటున్నావు? మత విధానాలు ఏంది? రాజ్యాంగ విధానాలు పనిచేయా? పౌరునికి ఆదేశ సూత్రాలు సరిపోవా? పౌరుని హక్కులు బాధ్యతలు నిర్వహిస్తే సరిపోదా? ఆర్టికల్ 51 కొత్తగా దాకా పెట్టారు కదా. పౌరుని విధులను కూడా బోధించింది కదా. అవి పాటిస్తే సరిపోయాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వీటితో బతకలేమా? ఇవి కాక ఇంకా నీకు మతం కూడా కావాలన్నా? మతం లేకుండా కూడా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. ముస్లిం క్రైస్తవుల తర్వాత ఇస్లాం తర్వాత మూడోది ఏ మతాన్ని నమ్మని హేతువాదులు, నాస్తికులు, మానవవాదులు, మానవతావాదులు. వాళ్ళు కమ్యూనిస్టుల రూపంలో ఉండొచ్చు, బుద్ధిస్టుల రూపంలో ఉండొచ్చు, అంబేద్కరిస్టుల రూపంలో ఉండొచ్చు, రకరకాల రిలీజియన్లో ఉండొచ్చు. కానీ వాళ్ళే వాటన్నిటిని వదులుకొని మనిషిగా దేవుణ్ణి నమ్మని వాళ్ళే 3వ స్థానంలో ఉన్నారు. ఈ విషయం అయితే నాకు కొంచెం వివరంగా చెప్పండి. నాస్తికులు అంటే ఎక్కడో చిన్న నెగిటివిటీ
నాస్తికులు అంటే ఒక రకమైన హేతువాది, ఒక విషయాన్ని చెప్తే మాత్రం చాలా మంది కూడా ఒక రకమైన కోపము, ఆవేశము, వీళ్ళు ఒక టైప్ అని కూడా చాలా మంది కూడా ట్రోల్ చేస్తుంటారు. అందుకే నిజంగా దానికి ఏం చెప్తారు అసలు? దానికి ప్రత్యామ్నాయం మనము ఉమ్, ఈ దేశంలోని మూలవాసులైన చార్వాక లోకాయుతులం అని చెప్పుకోవాలి. ఉహు, చారు వాక్కులు అంటే మంచి మాటలు చెప్పేవారు, ఓకే, లోకాయుతులు అంటే లోకం యొక్క హితం కోరేవారు. ఉమ్, ఈ దేశంలో మొదటి ఫిలాసఫర్స్, ఓకే, మొదటి థింకర్స్ ఉహు, చార్వాక లోకాయుతుల తర్వాతనే జైనం వచ్చింది, జైనం తర్వాతనే బౌద్ధం వచ్చింది, ఉమ్, బుద్ధుడి కంటే ముందుది. ఈ చార్వాక లోకాయుతులు ఉన్న నాటికి గుంపులు గుంపులుగా తెగలు తెగలుగా ఏ ప్రాంతం ఏ భాష వాళ్ళు అక్కడే బతికిళ్ళు, ఉమ్, ఏ ప్రాంతం వాళ్ళు ఏ భాష వాళ్ళు అక్కడే బతికిళ్ళు. ఒక భాషకి ఇంకో భాషకు పేచి రాలేదు, ఉమ్, అందరిని ఒక్కడు పాలించలేదు. ఉమ్, కాబట్టి అప్పుడు లోకం హితం కోరేవాళ్ళు, అప్పుడు మంచి మాటలు చెప్పేవాళ్ళు అనేది ఉండేది. దీన్ని వీళ్ళు మంచి మాటలు చెప్పుకుంటే దేవుడు లేడంటారని చెప్పి వీళ్ళను నా అస్థి లేదు అనేవాళ్ళు అనే పేరు రాసుకున్నారు వీళ్ళు. ఉహు, లేదు అనేవాళ్ళు దేనిని లేదు అనేవారు? స్వర్గాలు, నరకాలు, ఆత్మలు, పునర్జన్మలు, దేవుళ్ళు, దయ్యాలు లేవు అనేవాళ్ళు అని అర్థం. ఆస్తికులు అంటే ఉన్నది అనేవారు అని అర్థం. ఉమ్, నాస్తికులు అంటే లేదు అనేవాళ్ళు అని అర్థం. సూపర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే నాస్తికులు చెడ్డవాళ్ళు అని బైబిల్లో రాసుకున్నారు, ఉమ్, ఖురాన్లో రాసుకున్నారు, ఓకే, వేద గ్రంథాలలో రాసుకున్నారు. వీళ్ళకు పాపభీతి ఉండదు, స్వర్గం నరకం మీద నమ్మకం ఉండదు కాబట్టి ఉమ్, వీళ్ళు విచ్చలవిడిగా ఉంటారు, ఉమ్, చెడ్డవాళ్ళు, ఓకే. దుర్మార్గులు. ఎప్పుడో రాసింది ఇది. వీళ్ళు రాసుకున్నారు. వీళ్ళు దేవుళ్ళని తిట్టేటోళ్ళు, దేవుళ్ళని అవమానించేటోళ్ళు, ఉమ్, నాస్తికులకు ఖచ్చితంగా నరకంకే పోతారు. బైబిల్లో కూడా రాసి ఉంటుంది, బుద్ధిహీనులే తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటారు. ఉమ్. మీరు అసలు ఈ నరకం సగ్రం నమ్మరుగా అసలు ఓ ముందు. ఇప్పుడు నేను నమ్మేటోళ్ళని ఒక ప్రశ్న అడుగుతా, ఓకే, ఉదాహరణకు మీరు నమ్ముతారా? నేను నమ్మను. రైట్, ఒకవేళ నమ్ముతానండి ఒకసారి, సరే నమ్ముతాను. అయితే మీరు వెంటనే చచ్చిపోండి, ఉమ్, ఎందుకంటే మీరు స్వర్గమే పోతారు కదా. ఓకే, ఇంకెందుకు ఇంకో 20-30 ఏళ్ళు ఉన్నారు మీరు, అవును, ఇంకా 70 ఏళ్ళు ఎందుకు బతుకుడు బ్రదర్? మీరు స్వర్గాన్ని నమ్ముతారు కదా, అవును, మీ ఇష్టమైన దైవాన్ని నమ్ముతారు కదా, ఉమ్, దేవుడి దగ్గరికి పరలోకం పోతారు కదా, అవును. తొందరగా చచ్చిపోవచ్చు కదా బ్రదర్. ఈ తుచ్చ సమాజంలో, ఈ నీచ సమాజంలో రోజులు నేను పాపిని, అయ్యా దేవుడా నేను ఇలా తప్పు చేసిన నన్ను క్షమించు అని మంజిలు తీసి బొట్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఇవన్నీ నేను పోయి ఇవన్నీ చేసేవాళ్ళు. ఆ 12 ఏళ్ళకి ఒకసారి అలా మునిగి నా పాపాలు ఎందుకు తమ్మి, ఇప్పుడే చచ్చిపోతే అయిపోతుంది కదా. ఓకే, అంటే ఆయనకు స్వర్గాన్ని పోతానని నమ్మకం లేదట్టుంది అంతే. ఒక్కడన్నా పోయొచ్చినోడు చూసొచ్చినోడు ఉన్నాడు అంటే ఎవ్వరు లేడు. ఉమ్, సినిమాలో చూస్తారు. కాకమ్మ కథలే, పిచ్చి బుక్కులలో పిచ్చి పిచ్చి రాతలే. ఓకే, అక్కడ ఆకలు దప్పికలు ఉండయట, ఉమ్, ఆడ ఆత్మే ఉంటుంది కానీ శరీరం ఉండదట. మరి ఆ ఆత్మను నీళ్ళలో ముంచితే దేవతలు నీకేం మొత్తం. నీకు అట్టి ఆత్మే ఉంటుంది, నువ్వు హిందువువి, నీ ఆత్మ పట్టుకపోయి నువ్వు యమధర్మరాజు నూనె చేసి ఆత్మకి ఏమునొస్తుంది? శరీరం అంటే నొత్తది, రక్తం చీమునెత్తులు ఉంటుంది, ఉమ్, ఆత్మకి ఏమునొస్తుంది? అవును, నూనెలో ముంచితే నీకేమవుతుంది? ఉమ్, ఏం కాదు. అరే నిన్నాడ కయ్య కయ్య కొత్తే నీ ఆత్మని ఎట్లా కొత్తారు? 2 ముక్కలు చేస్తాడా, 4 ముక్కలు చేస్తాడా? శరీరమే లేదు కదా. సో సినిమాలో చూపించే సీన్లను నమ్మద్దు. ఇప్పుడు దేవుడు అక్కడ అసలు ఈ వయసు ఉండదట, వృద్ధాప్యమే ఉండదట. దేనికి మరి అది? మరి ఆడ అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ఉంటారంట, అందరూ ఉంటారట. ఉమ్, అందరూ ఒక ఏజ్లో ఉంటే ఎట్లా? నా ఏజే ఉంటే మా నాన్న నేను నాన్న అని పిలుతానా? అవును, నా కొడుకు కూడా నా ఏజే ఉంటే నేను కొడుకు అని పిలుతానా? మళ్ళీ ఈ బంధాలు రిలేషన్స్ అన్నీ ఆడు ఉంటాయా? ఓకే, వాడు పని కూడా ఉండదట. ఉమ్, పని లేకపోతే అసలు బతుకుడు ఎందుకు? ఏదో ఒక పని చేయాలి కదా. కాళ్ళు చేతులు లేని మన అమ్మలక్కలు కూడా ఏదో పని చేస్తూ ఉంటారు. నా కాళ్ళు చేతులు లేని అక్కలు బీడీలు చేసే వాళ్ళు ఉన్నారు. అవును, ఎస్టీడీ బూతులు అంతమంది వాళ్ళకి ఇచ్చేటోళ్ళు, వాళ్ళు కూర్చుని కాడ నడిపించేవాళ్ళు. ఇప్పుడు ట్రై వీలర్స్లో ప్రయాణం చేసేటోళ్ళు ఉన్నారా లేదా? స్టీఫెన్ హాకింగ్ లాంటి వాడు. ఇలాంటి మాటలు మీరు మాట్లాడితే మీరు నరకానికి పోతారు. అరే అమ్మ నరకానికి పోతేనే మంచిది బ్రదర్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రకరకాల తప్పులు చేసిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఉమ్, నరకంలోనే ఉంటారు. మా తాతమ్మ అనే ఉంటుంది, ఎందుకంటే ఆమె కూలినాలి చేసింది. ఓకే, మా అమ్మమ్మ అనే ఉంటుంది, మా తాత అనే ఉంటాడు, మా నాయన అనే ఉంటాడు, అందరూ అనే ఉంటాడు. ఒక జోక్ ఉంటుంది, నీకు తెలుసో లేదో. ఓకే, silly. బ్రాండ్ షాప్ అమ్మినోడు ఏడు ఉంటాడు అంటే నరకంలో ఉంటాడు. ఓకే, ఈ చచ్చిపోయిన సిల్క్ స్మిత్ ఏడు ఉంటుంది అంటే నరకంలో ఉంటుంది. మ్మ్. డ్యాన్స్ చేసిన రంబావు రోజులు ఏడు ఉంటారు. వేశ్య గృహాలలో వేశ్య వృత్తి చేసిన వాళ్ళందరూ ఏడు ఉంటారు. ఉమ్, ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నరకంలో అనుకుందాం. అందరు నరకంలో ఉంటారు. అందరు అక్కడే ఉన్నారు. నీతిమంతులు, నిజాయితీ పరులు, మంచి వాళ్ళు మాత్రమే ఆడు ఉంటారు. మరి మా బ్యాచ్ అంతా మా క్లాస్మేట్స్ 7-8 మంది ఉంటాం అంటుంటారు. బ్యాచ్ 10 రూపాయలు తీసుకొని కంకులు తీసుకొని లేకపోతే ఇనుప సామాన్ తెచ్చుకొని ఐస్ క్రీమ్ కమ్ముకుని వాళ్ళం ఉంటాం. ఉమ్, మేము అందరం చచ్చిపోతే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా నరకంలో. ఏమో మాకు అదే స్వర్గం అన్నట్టు. ఓకే, నిజమా కాదా? అవును, కాబట్టి అవన్నీ ఊహాజనిత విషయాలని బలంగా చెప్పి 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 ఉన్నాడు దేవుడు ఉన్నాడని దేవుడు లేడనే పదాన్ని వినిపించకుండా చేయడం వల్ల ఓకే, దేవుడు లేడు అనగానే గుండెలు వలిగిపోయి నాస్తికుడు అనగానే వీడు దేవుని తిట్టేటోడు ఉమ్. అని బాగా ప్రచారం చేశారు. సినిమాలు ఈ మధ్య కాలంలో ఒక ప్రధానంగా ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ సినిమాలు వస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి మోడీ కూడా దురంధర్ సినిమా గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. దాన్ని
నటుడు ప్రకాష్ రాజ్ కూడా మీరు సినిమాలను ఫోకస్ చేస్తున్నారు, సినిమాలను రాజకీయాలకు వాడుకుంటున్నారని కూడా ఆయన మాట్లాడారు. నిజంగా జరుగుతుందా? సినిమాలను చాలా జాగ్రత్తగా ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లి ఒక్కొక్క సినిమాను మెదలకి ఎక్కించే ప్రయత్నం జరుగుతుందన్న ప్రచారం నిజముందా? నేను సినిమా ఖచ్చితంగా మనుషుల మీద ప్రభావం అయితే చూపిస్తుంది. అది ఎంత చూపిస్తుంది అనేది ఆ ప్రాంత ప్రజల చైతన్యాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అజ్ఞానంతో ఉండి గుడ్డిగా అనుకరించే ప్రజలు ఉన్న కాడ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సినిమాని వినోదంగా చూసిన కాడ తక్కువ ప్రభావం చూపిస్తుంది, నవ్వుకుని వదిలేస్తారు. నేను నా భార్య పిల్లలతో వెళ్ళి సినిమా థియేటర్లో చూశాను దాన్ని. 3-4 గంటలు ఉన్నది. దేశభక్తిని చూపిస్తూనే నిజమైన దేశభక్తుడు మోడీయే. పక్క దేశంలో పైసలని కుప్పైనాక ఆ కుప్పని చెల్లకుండా వేయడం కోసం ఇక నోట్ల రద్దు ఆయన చేసిన ఆ పొరపాటును సరి అయినది అని ప్రజలకు చూపించడానికి సినిమా మాధ్యమాన్ని వాడుకుంటాడు. ఒక్క సందర్భాన్ని చూపించడానికి వాడుకుంటాడు, గంతే తప్ప ఆడ ఏమి లేదు. ఆ సినిమా నటులు చాలా గొప్పగా నటించారు అంతే. ఆ బొమ్మ చూపించి సినిమాను ఆ మంచి ప్రొడ్యూసరు ఆ డైరెక్టర్ కూడా ఈ మోడీకున్న ఈ వీక్నెస్ను కమర్షియల్గా మంచిగా వాడుకున్నాడు. వీక్నెస్ ఇంకా దాన్ని స్ట్రెంత్ చేయడం అన్నట. అదే గదని ఎవడు చూస్తారు బ్రదర్? భారతీయుడు సినిమా చూసినప్పుడు కత్తులు పెట్టుకొని తిరుగుతా నడుతుందా? అపరిచితుడు సినిమా చూసినప్పుడు కుంభి పాకం క్రిమి భోజనం అవన్నీ నడుతుందా? అవన్నీ యువసేన అనో సినిమా వచ్చేది, యూత్ బైక్లు వేసుకొని ఈ తప్పు చేసిన ఒక నరికి పడేయాలని అనుకో. ఠాగూర్ సినిమా వచ్చినప్పుడు అంతే అనుకున్నారు. స్టాలిన్ సినిమా అట్నే అనుకున్నారు కదా. ముగ్గురు సాయం చేయి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు సాయం చేయి. అది ఒక కొంత మేరకు ప్రభావితం చేస్తుంది. ఈ మధ్య నిజంగానే సినిమా రంగాన్ని రాజకీయాలకు వాడుతున్నారు, సినిమా రంగాన్ని భక్తి వైపు వాడుతున్నారు. కావలసుకొని మతాల మధ్య చిచ్చు పెడుతూ ఈ క్యారెక్టర్ చెడ్డోడు అంటే వీనికి ఈ పేరే ఈ గడ్డం పెట్టాలి అని చేస్తున్నారు. అది మొదటి నుంచి ఉంది. హిందువులు అనగానే పూజారులే హిందువులు అన్నట్టుగా చాలా కాలం నుంచి ఏ సినిమా తీసుకున్నా ఒక హిందూ ప్రతినిధి ఉన్నాడు అనుకోడ, జంజరం వేసి పిలక జుట్టు పెట్టి చూపించారు. నువ్వే సినిమా అయినా తీసుకో. కాబట్టి సినిమాలు అట్లా చేయడం చాలా దౌర్భాగ్యం. అది ఒక నాటక రంగము, ఒక నటనా రంగము, కళారంగం. అది నటనకు ప్రాధాన్యత ఉండాలి. ప్రజలను విజ్ఞానం వైపు, వినోదం వైపు, సమాజంలో ఉన్న కాంటెంపరీ అంటే సమకాలీన సమాజాన్ని చూపిస్తూ కొంతవైపు వినోదాన్ని ఇస్తూనే ఇంకొంతవైపు సందేశాన్ని ఇవ్వాలి. మతం వైపు నడిపి ఈ మధ్యకాలంలో నేను చాలా సంవత్సరాలు గమనిస్తున్నాను. నేను చిన్నప్పుడు నుండి చూసినప్పుడు అయితే మాత్రం నేను చూసింది అయ్యప్ప స్వామి మాల ఒక్కటే కనిపించేది ఎక్కువగా. అయ్యప్ప స్వామి స్వాములు భక్తులు ఎక్కువ కనిపించేది. కానీ ఈ 5-6 సంవత్సరాల్లో, దాదాపు ఈ 10 సంవత్సరాల్లో వివిధ రకాల మాలలు కూడా ధరిస్తున్నారు. ఒక వెంకటేశ్వర మాలని, హనుమాన్ మాలని, ఇలా కనకదుర్గ మాలని, చాలా అంటే ఒక దాని తర్వాత ఒకటి, అంటే ఒక నెలకు 2 నెలలకు ఒక్కొక్క చాలా రకరకాల వర్షన్స్ కూడా మారిపోయాయి. నేను అసలు అంటే చిన్నప్పుడు ఒక అయ్యప్ప స్వామి అనే దగ్గర నుండి ఇప్పుడు ఒక సంవత్సరం పొడుగుతా ఏదో ఒక దైవారాధన నడుస్తుంది. దీంట్లో మార్పు రావడం గల కారణం ఏంటి అసలు? నేను నాస్తికుడిని, హేతువాదిని కాబట్టి ఈ ప్రశ్న నన్ను అడగడం కంటే వాళ్ళని అడిగితేనే బాగుంటుంది. ఎందుకంటే నేను మాట్లాడితే ఇప్పటికే అయ్యప్ప స్వాముల గురించి మాట్లాడుతూ మీరు ఈ కొద్ది రోజులు మాల వేసుకొని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఈ దారిలో పోతున్నారు, కానీ బాబాసాహెబ్ ఆ రోజే బౌద్ధం చూపించాడు, ఆ మాల ఇంతకన్నా గొప్పది, ఇంతకీ అయ్యప్ప ఎలా పుట్టాడో తెలుసా అని వివరించాను. దాని రాద్ధాంతం చేశారు, మీరు చూశారు. ఇప్పుడు భవానీ మాలలు విపరీతంగా వేస్తున్నారు. శివుడి మాలలు వేసుకొని చాలా మంది నడుచుకుంటూ పోతున్నారు. నడుచుకుంటూ పోతే పర్వాలేదు, ఎవరు నడుచుకుంటూ పోతున్నారు? దేవతల కారణంగా 100,000 ఎకరాల భూములు వచ్చిన వాళ్ళ, కోట్లాది రూపాయల సంపద వచ్చిన వాళ్ళ, అధికారం పవర్ వచ్చిన వాళ్ళ, గౌరవ మర్యాదలు వచ్చిన వాళ్ళు పోతారా? పోతే పర్వాలేదు. బహుజనులు, మధ్యతరగతి పేద కూలీనాలు చేసుకునే వాళ్ళు ఈ 500 కిలోమీటర్లు నడిచి కాలు వాసుకపోయి పొక్కులు వచ్చినాక వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి కదా బ్రదర్. నడుస్తూ ఉంటాడు, మనం బండి మీద కార్లో పోతుంటే బాటిల్ పట్టుకొని నీళ్ళు పోయాను అని ఇట్లా మనకు దండం పెడతాడు, దేవునికి దండం పెట్టాడు. ఇంకో మనిషికి దారిలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు, దీర్ఘకాలిక జబ్బులు వస్తున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని మేమంటే వాడు భక్తుడు పోతాడు, వాడిని ఎవడు రమ్మంటాడు, పోతే నీకేమవుతుంది, ఇగో మేము సేవలు చేస్తున్నాం కదా, వచ్చే దారిలో మంచి నీళ్ళు ఇస్తాను. కొంచెం బాధగా ఉంది బ్రదర్ ఆ విషయాలను ఎత్తుకుంటే. అంటే ప్రజలు ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఈ మాలేస్తున్నా నా కష్టం తీరుద్ది, ఈ దేవుడికి ఇట్లా చేస్తున్నా నా కోరిక తీరుద్ది, నా కష్టాలు, అసలు కష్టాలకు కారణం ఉన్నది దుఃఖం ఉన్నది, దుఃఖానికి కారణం ఉన్నది, ఆ నివారణ మార్గం కావాలని బుద్ధుడు చెప్పిన విషయం వైపు ప్రజలు ఆలోచిస్తలేరు. నా ఎదుర్కొనే సమస్యకు టెక్నాలజీ ఏం యూజ్ అవుతుంది, నేను చూసేటువంటి దీనికి
సమాజంలో ఏ విషయం పనికొస్తుంది, నా అనుభవం, నా సమస్యను ఎదురుటోళ్ళు ఎవరు ఈ సమస్యతో ఉండి బయటపడ్డారు, వాళ్ళ సలహాలు సూచనలు ఏమొస్తాయి, ఇది పక్కకు పోయింది బ్రదర్. అభూత శక్తులు, వ్యక్తులు, దేవతల మీద ఆధారపడడం ఎక్కువైపోయింది. ఈ మార్పు ఎప్పుడు జరుగుతుంది మరి? ఇదంతా ఇప్పుడు చర్చ మొదలైంది కదా, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఈ దేశ పూజా విధానాలను దాదాపుగా మర్చిపోయారు. చాలా మంది ప్యాషన్ గా మారిపోయింది భక్తి. సిచ్యువేషనబుల్ గా జనాలను చూడడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది, నలుగురు గుంపు కోసం వేసేవాళ్ళు కొంతమంది, తనకున్న లోపాలను సరిదిద్దుకోవడానికి వేసేవాళ్ళు కొంతమంది, నిజమైన భక్తితో వేసేవాళ్ళు కొద్ది మంది అయిపోయారు. తప్పు చేసిన వాళ్ళకి భక్తి ఎక్కువ. మనం ఆ మదం ఎందుకు అనాలి, ఆ పదం ఎందుకు అనాలి? ఆడ పుష్కరాల్లో మునుగుతున్నారు, ఇలా మునిగితే పాపాలు పోతాయి అనగానే అందరు మునుగుతున్నారు. ఏమని అర్థం? జాలరన్న రోజు మునుగుతాడు కదా, మరి ఆయన పాపాలు పోయినాయా? చేపలు అదే పుష్కరాలు వచ్చిన నీళ్ళనే ఉన్నాయి కదా, అవి ఏమైనా ప్రాణాలతో ఉన్నాయా? పట్టుకొని తింటలేమా? అరే ఆ నది తీరాన ఉన్న వాళ్ళందరూ రోజు నీళ్ళలో మునుగుతారు కదా, ఆ పర్టికులర్ టైంలో మునుగుతేనే మంచి జరుగుతుంది. అసలు ఆ నదికి నీళ్ళు రాకుండా డ్యాముల నీళ్ళు ఆపుకొని ఆ 4 రోజుల కోసం వదులుకున్న సందర్భాలు లేవా? మరి నీళ్ళు లేని కాడ పుష్కరాలు వచ్చినాయి అనుకో, ఏడ మునగాలే? కానీ మనిషి జ్ఞానంతో డ్యామ్ కడితే నీళ్ళు ఆగితేనే గేట్ కడితే నీళ్ళు వచ్చినాయి కదా. మరి ఒకవేళ నీళ్ళే లేవు, ఒక మొత్తమే ఎండిపోయింది ఒక నది, అలా డ్యామ్ కట్టలే, నీళ్ళు ఆపుకోలే, వర్షాలు రాలే, పుష్కరాలు వచ్చినాయి, ఎలా మునుగుదాం? నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. అలా మునిగితే పాపాలు పోతే జైల్లో ఉన్న వాళ్ళు అందరిని పట్టుకపోయి అలా ముంచి తీసి ఇడిచిపెట్టచ్చు కదా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. అంటే ప్రజలకి హేతువాదము, ఆలోచించడము, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడము, ప్రశ్నించడము, నేను నమ్మేది కరెక్ట్ అయిందా కాదా అని, లేదా నాకు చెప్పేటోడు కరెక్టా కాదా, వీడు అర్హుడా కాదా, వీడికి జ్ఞానం ఉందా లేదా, నా ప్రశ్నలకు జవాబు చెప్తాడా లేదా అనేటువంటి ప్రశ్నించే తీరిక లేదు. ప్రశ్నిస్తే వాడిని సైతాను పట్టింది, దయ్యం పట్టింది, వీడు నాస్తికుడు, వీని ఇంట్లోకి వెళ్ళి వెలివే ద్రోహి, దేశద్రోహి, నువ్వు పాకిస్తాన్ కుక్క, పాకిస్తాన్ కుక్క నువ్వు అంటున్నాడు. నీ అమ్మ మా ఊళ్ళో ముస్లిం లేడు, క్రైస్తవులు లేడురా, మొత్తం హిందువులు ఏమన్నా, నేను నాకు పాకిస్తాన్తో. అంటే బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని మాటలే అంటారు. మనం బుద్ధి ఉన్న వాళ్ళని వెతుక్కునే పనిలో ఉన్నాం. ఎప్పుడైతే ఒక నాస్తికుడు, ఒక హేతువాది, దేశ ప్రేమికుడిగా, అంటే ఒక దేశ ద్రోహి నుండి దేశ ప్రేమికుడిగా పిలువబడే టైం ఎప్పుడైతే వస్తుంది? అది ఎందుకు రాదు? ఎంతమంది లేరు? స్టీఫెన్ హాకింగ్ని దేశభక్తులు అన్నారా? మన దగ్గర ఎప్పుడు వస్తుంది? నెహ్రూ లాంటి వాళ్ళు దైవానికి అతీతంగా పరిపాలన చేయలేదా? అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని బీజేపీ వాళ్ళే సపోర్ట్ చేసి మరి తీసుకున్నారా లేదా? మరి ఆయన ముస్లిం కాదా? ఆయన దేవుని నమ్ముకుండా కూర్చున్నాడా, రాకెట్ని నమ్ముకున్నాడా? రాకెట్. మరి స్వామి వివేకానంద ఆయన నాస్తికుడు కాదా? దేశభక్తిని, అరే శివాజీ నాస్తికుడు కాదా? సాహు మహారాజ్ నాస్తికుడు కాదా? అంబేద్కర్ దేశభక్తులు అంటవానవను. మరి నా దృష్టిలో అయితే ఎంత పెద్ద సంఘ సంస్కర్త, ఎంత పెద్ద నాస్తికుడు. ఈరోజు తమిళనాడులో ఈయన పేరు తీయకుండా ఎవరైనా బతారా? పెరియార్. ఇప్పుడు దళపతి కూడా పెరియార్ పేరు. మరి ఈయన దేశభక్తుడు కాదా? గౌరవించబడలేదా? ఈయన శిష్యులు ముఖ్యమంత్రులు కాలేదా? ఈయన పేరు మీద యూనివర్సిటీ పెట్టలేదా, నదులు పెట్టలేదా, అభయారణ్యాలు పెట్టలేదా, స్కూల్ నుంచి కాలేజ్ దాకా, యూనివర్సిటీ నుంచి ఐఏఎస్ దాకా ఈయన దేశభక్తుడు కాదా? మరి ఈయన నాస్తికుడు కాదా? కొత్తగా నిరూపించుకోవాలి అవగలు. అంటే మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, అది తిరిగి ఎప్పటికీ ప్రకాష్ రాజ్ గారు వ్యక్తిగతంగా దేవుని మొక్కడు, ఆయన దేశభక్తుడు కాదా? రామ్ గోపాల్ వర్మ దేవుని విశ్వసించాడు, చాలా ప్రశ్నలు కూడా ఇస్తాడు. అంత మాత్రాన ఆయనకున్న వ్యక్తిగత లోపాలని నాస్తికులందరికీ ఉన్నాయంటమా? చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా మంది. బైరి నరేష్ గారి యొక్క లక్ష్యం ఏంటి అసలు? ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలాంటి ప్రయాణం చేయాలనుకుంటున్నాడు? ఆయన నాకు ప్రత్యేకంగా లక్ష్యం అంటే ఏం లేదు. నా ముందున్న నాకు తెలిసిన ప్రజలకి, నన్ను అభిమానించి గౌరవించే ప్రజలకి అందుబాటులో ఉంటూ, నిరంతరం పుస్తకాలు చదువుతూ, తెలుసుకుంటూ, తెలియజేస్తూ, ఎవరైనా తెలియజేస్తే నేర్చుకుంటూ, అలా చచ్చిపోయేదాకా జ్ఞానాన్ని పొందుతూ, మిత్రులకి, అంత పెద్ద పదం ఎందుకు, పొందుతున్నారు, పంచుతారు ఆటోమేటిక్గా. ఈ దేశాన్ని సంస్కరించాలి. బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్, నారాయణ గురు, బసవేశ్వరుడు, పండిత్ అయోధ్యదాస్, బీర్సా ముండా, ఇట్లా ఎంతోమంది ఈ దేశం ఎదుర్కొనే సమస్యల మీద పనిచేసేళ్ళు. నా చుట్టూ కూడా నాకంటే ఎక్కువ పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఈ మీడియా ఎక్స్పోజర్ లేదు కాబట్టి ప్రజలకు వాళ్ళు ఎక్కువ తెలియకపోవచ్చు. సో వాళ్ళ మంచిని కొనసాగించడం, నన్ను నేను ఇంకా సంస్కరించుకోవడం, మూఢనమ్మకాల నిర్మూలన కోరుకునే వాళ్ళందరినీ
సమీకరించి మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని నడిపించడం. ఉమ్, నా ఆలోచనతో ఉన్న వాళ్ళని నాకు వాట్సాప్లో పెట్టండి అని చెప్తూ ఉంటా. ఉమ్, వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం, ఉమ్, చిన్న చిన్న మూఢనమ్మకాల మీద పనిచేయడం, కుల మతాల వల్ల జరిగే బాధితులను కలవడం, ఉమ్. ఏదైనా అశాస్త్రీయ విషయం ఉంటే ఖండించడం. ప్రాక్టికల్గా మీరు ఎంతవరకు సఫలీకృతమయ్యారు? మీరు మూఢనమ్మకాల ఈ చెప్తూ ఎంతమందికి హెల్ప్ ఒక చేయగలిగారు? సందర్భంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉంటాడు అన్నమాట, సముద్రం ముందు ఒక పిడికెడు ఇసుక గింజల్ని మాత్రమే కనిపెట్టాము, ఇంకా సముద్రం దగ్గర ఉన్న ఇసుక అంత ఉన్నది సైన్స్, అదంతా కనిపెట్టాల్సింది మీదే అంటారు. ఓకే. అలాగే నేను కూడా ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాల ఒక పెద్ద చెరువు అయితే ఓకే. అందులో ఒక చెంబెడు నీళ్లు తీసుకున్నది అంతే. ఉమ్, చెంబెడు నీళ్ళని ప్యూరిటీ చేసి వేడి చేసి కాచి చల్లార్చి ఇవి తాగొచ్చు అని ఇచ్చిన మీకు. ఓకే. సో ఇంకా చెరువు అంతా అట్లే ఉన్నది. ఉమ్. సుదీర్ఘమైన ప్రయాణం అది. అవును. కొనసాగిస్తారు అలా? రావుపూడి వెంకటాద్రి గారు 102 ఏళ్ళు బతికారు, పనిచేశారు. ఓకే. గోరా గారు బతికారు, పనిచేశారు. ఉమ్, బి రామకృష్ణ గారు చేశారు, జయగోపాల్ గారు చేశారు, కత్తి పద్మారావు గారు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఉమ్, హేతువాదులు, నాస్తికులు అవును. చాలా మంది పని చేస్తూనే ఉన్నారు. ఉమ్, పెరియార్ 97 ఏళ్ళు బతికాడు. అవును. అలా మేము బతికున్నంత వరకు మూఢనమ్మకాలను ఖండిస్తూ మాకు తెలిసిన మాటలు చెబుతూ బుద్ధుని పూలేని రాజ్యాంగాన్ని, ఈ దేశ ఓకే. సమగ్రతను కాపాడడానికి, విలువలను పెంపొందించడానికి ఎన్ని రూపాల్లో అందుబాటులో ఉండడం వీలైతే అన్ని మా శక్తి మేరకు నేను చేస్తూ పోవడమే నా పని. ఆల్ ది బెస్ట్. మీ శక్తి మేరకు మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని, అలాగే మా దిశ టీవీకి విలువైన టైం కేటాయించినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా డాక్టర్ బైరి నరేష్ గారితో దిశ టీవీతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.